హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాల్టి సెషన్ లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి నేషనలిజం ఇన్ ఇండియా. ఇది గ్రేడ్ 10 హిస్టరీ చాప్టర్ 2. సో ఈ చాప్టర్ 2 కి సంబంధించి మనం ఈ రోజైతే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు అనంటే మనకి ఇందులో ఈ చాప్టర్ లో మనకి సాల్ట్ సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్ ట్రాజిడీ, అట్లాగే మనకి కాంగ్రెస్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి అనేటువంటిది మ్యాప్ పాయింటింగ్, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ కూడా మనకి ఇందులోంచి వస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సత్యాగ్రహ, అలాగే గాంధీజీ రాసినటువంటి బుక్ పేరేంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సెషన్ లో మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. So let's start. Before we begin the session, I request all of you to have your textbook and pencil. అలాగే నేను ప్రత్యేకంగా నోట్స్లు ఏమీ కూడా తయారు చేయట్లేదు. మీకు చాలా వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక 2-3 కావాలంటే మన డిస్క్రిప్షన్ లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. సో దట్ యూ క్యాన్ క్లియర్లీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఒకసారి బ్రెయిన్ లోకి చాప్టర్ అర్థమైపోతే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా రాయగలిగేటట్టుగా వి విల్ డిస్కస్ ద ఎంటైర్ చాప్టర్ పాయింట్ బై పాయింట్. లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను, ఈ సెషన్ లో కూడా రిమైండ్ చేస్తున్నా. బోర్డ్ ఎగ్జామినేషన్ క్రైటీరియా గనక మీరు తీసుకున్నట్లయితే, బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో లేదా బోర్డ్ ఎగ్జామినేషన్ కి ఇవాల్యుయేట్ చేసినటువంటి వ్యక్తిగా యూ షుడ్ రైట్ ఆన్సర్స్ ఓన్లీ ఇన్ పాయింట్స్. నేను పారాగ్రాఫ్స్ గా రాస్తాను అంతే నాకు వచ్చు అన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ గా రాయటం అలవాటు చేసుకోండి, లేదా బుల్లెట్ పాయింట్స్ కింద రాయటం అలవాటు చేసుకోండి. 8 నుంచి 10 పాయింట్లు ఎంత పెద్ద ఆన్సర్ కైనా మీకు ఫుల్ మార్క్స్ తెచ్చి పెడతాయి. మీరు పాతకాలం లాగా లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సిస్టమ్ లాగా మీరు లెందీ ఆన్సర్స్ రాయాలి అనేటువంటి ఒక ఒపీనియన్ నుంచి బయటకు వచ్చేయండి. స్ట్రైట్ టు ద పాయింట్, డెఫినిషన్, క్లియర్ వర్డ్స్, కీ వర్డ్స్, ఇవి మనం ఎగ్జామినేషన్ లో చూసేది. మీరు ఏది రాసినా మనకి పర్టికులర్ కీవర్డ్ లేకపోయినా లేదా పర్టికులర్ ఆస్పెక్ట్ లేకపోయినా యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్. ఎస్పెషల్ గా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ రాసేటువంటి ఒక ఒక మిస్కన్సెప్షన్ ఉండేది. అంటే ఒకప్పుడు ఉండేది, అది వాస్తవం. మా చిన్నప్పుడు లేదా మేము రాస్తున్నటువంటి సమయంలో అవి ఖచ్చితంగా ఉన్నమాట వాస్తవం. కానీ 1999 తర్వాత లేదా 2000 తర్వాత బోర్డు యొక్క ప్యాటర్న్ సిస్టమ్ మారిపోయింది. కీవర్డ్స్, లెందీ పాయింట్స్ కాదు, బుల్లెట్ పాయింట్స్ లో ఆన్సర్ రాయాలి. 8 to 10 పాయింట్స్ నేను మాక్సిమం చెప్తున్నాను. 8 పాయింట్స్ రాస్తే చాలు. ఆ 8 పాయింట్స్ లో కూడా కీవర్డ్స్ రాస్తున్నారా లేదా అనేటువంటిది మనం చూడటం జరుగుతుంది. ఎస్పెషలీ ఈ యూనిట్ నుంచి మనకి గ్యారంటీగా 8 to 10 మార్క్స్ వచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. క్యాన్ ఎనీబడి నేమ్ ద బుక్ దట్ ఈస్ రిటన్ బై మహాత్మా గాంధీజీ? మీకు ఈ చాప్టర్ లో గ్యారంటీగా మనకు ఆ బిట్ తగులుతుంది. క్యాన్ ఎనీబడి గెస్ ఆర్ నేమ్ ద బుక్ దట్ ఈస్ రిటన్ బై మహాత్మా గాంధీజీ? లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఇది మన యొక్క చాప్టర్ నేషనలిజం ఇన్ ఇండియా. నేషనలిజం ఇన్ ఇండియాలో భాగంగా మనం గనక తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చేది ఓవర్వ్యూ. ఈ ఓవర్వ్యూలో మనకి చాప్టర్ కి సంబంధించినటువంటి ఆల్ ఆస్పెక్ట్స్, ఏ ఏ ఆస్పెక్ట్స్ మనకు కవర్ అవుతున్నాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది కనుక మనం తీసుకున్నట్లయితే
మనకి మోడర్న్ నేషనలిజం అనేటువంటిది యూరప్ కేమ్ టు బి అసోసియేటెడ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ నేషన్ స్టేట్స్. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మోడర్న్ నేషనలిజం అనేటువంటి కాన్సెప్ట్ మనకి యూరోప్ లో స్టార్ట్ అయింది. ఐరోపా కాంటినెంట్ లో మనకి దేశాలుగా ఏర్పడటం మొదలైన తర్వాత 19వ శతాబ్దానికి మనం దీన్ని చెప్పొచ్చు. సో డ్యూరింగ్ ద 19th century there was an establishment of few nations like French Revolution. ఆఫ్టర్ కొన్ని వచ్చినటువంటి కొన్ని మార్పుల్లో భాగంగా ఫ్యూ నేషన్స్ వేర్ ఫార్మ్డ్, వెరీ ఫ్యూ. అలా ఫామ్ అయినటువంటి కొన్ని దేశాల నుంచే మనం ఈ యొక్క మోడర్న్ నేషనలిజం లేదా మోడర్న్ నేషనలిజం అంటే ప్రస్తుతం మనకున్నటువంటి జాతీయవాదాన్ని అక్కడ నుంచి మనం తీసుకున్నాము, అలాంటి ఒక ఖండం నుంచి మనకు వచ్చింది అనేటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇట్ ఆల్సో మెంట్ ఏ చేంజ్ ఇన్ పీపుల్స్ అండర్స్టాండింగ్ హూ దే వేర్, వాట్ డిఫైన్డ్ దేర్ ఐడెంటిటీ అండ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో ఇక్కడ మనకి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇట్ ఆల్సో మెంట్ చేంజ్ ఇన్ పీపుల్స్ అండర్స్టాండింగ్ అన్నారు. ప్రజల యొక్క ఆలోచన విధానం, పీపుల్స్ అండర్స్టాండింగ్ లో అంటే ప్రజల ఆలోచన విధానం, ప్రజల యొక్క ఆలోచన ధోరణి, హౌ పీపుల్ ఆర్ పర్సీవింగ్ థింగ్స్, ప్రజలకి ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేశారు. సో హూ దే వేర్, ఎవరు, మేము ఎవరిమి, మేము ఒక రాజు కింద బానిసలం కాదు, మాకు స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు ఉన్నాయి. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు చదువుకున్నాం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. సో ఈ స్లోగన్స్ వాళ్ళకి బాగా క్యాచీగా ఉన్నాయి, బాగా ఇన్డెప్త్ గా ప్రజలు అర్థం చేసుకున్నారు. అలాగే తమ యొక్క ఐడెంటిటీ, తమ యొక్క పరిచయాన్ని వాళ్ళు దేశస్థులుగా, స్థానికులుగా పరిచయం చేసుకోవటం ప్రారంభించారు. సో దే స్టార్టెడ్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్. ఐడెంటిఫై, ఐడెంటిఫై విత్ వాట్? ద ప్లేస్, ద కల్చర్. అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ కి వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవటం ప్రారంభించారు. అలాగే తమలో ఉన్నటువంటి ఐడెంటిటీని, తమలో ఉన్నటువంటి యూనిటీని వాళ్ళు తెలియజేయడానికి కొన్ని సింబల్స్ ని, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం వాళ్ళు కొన్ని సింబల్స్. ఏమిటా సింబల్స్? దేన్ని ఈ సింబల్స్ అంటే మనకి చిహ్నాలుగా మనం తెలుగులో చెప్పుకుంటాం. ఈ సింబల్స్ అన్నప్పుడు కొత్త సింబల్స్, కొత్త ఐకన్స్, అంటే అప్పటి వరకు లేనటువంటి సింబల్స్, అప్పటి వరకు లేనటువంటి ఐకన్స్, కొత్త కొత్త గుర్తులు, కొత్త కొత్త పాటలు, న్యూ సాంగ్స్, న్యూ ఐకన్స్, న్యూ ఐడియాస్, ఫోర్జ్ న్యూ లింక్స్ అండ్ రీడిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. దేశాల మధ్య సరిహద్దులు ఏర్పడ్డాయి, కమ్యూనిటీస్ మధ్య సరిహద్దులు ఏర్పడ్డాయి, ఒక్కొక్క జాతి మధ్య ఒక్కొక్క దేశం కింద విడిపోయారు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కొత్త కొత్త జాతీయ గీతాలు వచ్చాయి, పాత గీతాలు మార్చారు, పాత చిహ్నాలు మార్చారు. దే రిప్లేస్డ్ ఆల్ ద ఓల్డ్ సింబల్స్, ఆల్ సింబల్స్ విచ్ బిలాంగ్ టు ద రాయల్టీ, ఆల్ సింబల్స్ విచ్ బిలాంగ్ టు ద ఓల్డ్ డైనాస్టిక్ రూలర్స్. దీనికి ఉదాహరణ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ లో మనం చూసాం కూడా. ఇన్ మోస్ట్ కంట్రీస్ ద మేకింగ్ ఆఫ్ ఏ న్యూ నేషనల్ ఐడెంటిటీ వాజ్ ఎ లాంగ్ ప్రాసెస్. చాలా దేశాలలో ఇలాంటి ఒక నేషనల్ ఐడెంటిటీని రెడీ చేయటం లేదా కాలక్రమేపీ మార్పుల ద్వారా రావటానికి చాలా కాలం పట్టింది. బట్ ఇవాల్టి మన టాపిక్ వచ్చి నేషనలిజం ఇన్ ఇండియా. ఈ నేషనలిజం ఇన్ ఇండియాలో హౌ డిడ్ దిస్ కాన్షియస్నెస్ ఎమర్జ్ ఇన్ ఇండియా? ఎందుకు ఇండియాకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్, ఒక ప్రాశస్త్యం ఉంది అని అంటే, జనరల్ గా మనం తీసుకుంటే మనం చూసేటువంటి ఐరోపా దేశాల్లో కానీ లేదా ఇతరత్ర దేశాల్లో ఒకే మతం, ఒకే సెట్ ఆఫ్ పీపుల్. ఇంకా నేను సోషల్ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్ళట్లేదు, కాస్ట్ కానీ కేటగిరీస్ కానీ అవేమి అక్కడ ఉండవు కాబట్టి
వాళ్ళు ఒకే రేస్ లేదా ఒక కమ్యూనిటీగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల్లో ఇలాగే ఉంటుందా అని కాదు, కానీ మన భారతదేశానికి వచ్చేపాటికి ఇట్ హ్యాజ్ ఏ డైవర్స్ నేచర్. ఇండియా ఈజ్ ఏ డైవర్స్ ల్యాండ్. అనేక భాషలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేకమైనటువంటి విభిన్నత్వంలో ఏకత్వం, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా. సో ఇట్లాంటి ఒక కల్చర్ ఉన్నటువంటి దేశంలో ఎలాగా ఒక ఐక్యతగా పోరాటం చేయగలిగారు, స్వాతంత్రాన్ని సాధించుకోగలిగారు, జాతీయవాదాన్ని నిలబెట్టుకోగలిగారు, లేదా భారతీయుల్లో రగిలించినటువంటి జాతీయవాదం అనేది ఏంటి, ఎలా జరిగింది ఆ ప్రక్రియ అనేటువంటిదే ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే ఈరోజు సెషన్లో ఈ చాప్టర్ ఓవరాల్గా వి విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ ప్రోగ్రామ్ ఇన్ డెప్త్. ఏ ఒక్క ప్రోగ్రామ్ని కూడా ఇన్ డెప్త్గా మనం తీసుకునే ప్రయత్నం చేయము. ఓవరాల్గా మనం అన్ని ప్రోగ్రామ్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఒక అవేర్నెస్ ప్రజల్లో వచ్చేంత వరకు పని చేసినటువంటి కొన్ని అంశాలని మనం తీసుకుంటూ ఉంటాం. మన టెక్స్ట్ బుక్కి మనం కన్ఫైన్ అవుతూ ఉంటాం. ఎక్కడన్నా అవసరమైతే నేను కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవాల్యుయేటర్ ఆర్ బోర్డుకి క్రైటీరియా. కాబట్టి ఆ మౌలిక సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకొని టెక్స్ట్ బుక్ని 1-2 సార్లు చదవటం, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ని ప్రజెంట్ చేయటం ద్వారా మీరు ఎక్కువ కష్టపడకుండా హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా ప్రత్యేకించి ఒక నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయకుండా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ పాయింట్స్లో నుంచే మీకు ఎక్కడెక్కడ ఎలాంటి పాయింట్స్ పడుతున్నాయి అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో చూసింది ఏంటి? మోడర్న్ నేషనలిజం అనేటువంటి పదం. మోడర్న్ నేషనలిజం అనేటువంటిది మనం ఇక్కడ చూసాం. ఈ మోడర్న్ నేషనలిజం ఎక్కడ స్టార్ట్ అయింది? యూరోప్. సో 1 మార్క్ క్వశ్చన్గా మోడర్న్ నేషనలిజం ఇన్ యూరోప్ అనేది వచ్చింది. దాని తర్వాత మనం చూస్తే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? నేషన్ స్టేట్స్. వాళ్ళు నేషన్స్ అనలేదు, నేషన్ స్టేట్స్ అన్నారు. అంటే జాతీయ రాష్ట్రాల కింద అనేటువంటి పదం వస్తుంది. చేంజ్ వచ్చింది. ఇక్కడ ఒక మార్పు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మార్పు ఏమిటి? పీపుల్స్ అండర్స్టాండింగ్, ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది వచ్చింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు ఎక్కడొచ్చింది, ఏమని వచ్చింది అనేటువంటిది మీరు చూడాలి ఇక్కడ. ఇది పీపుల్స్ అండర్స్టాండింగ్ లో మార్పు. తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ, బిలాంగింగ్స్, న్యూ సింబల్స్, న్యూ సాంగ్స్, అలాగే న్యూ ఐడియాస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోదగినటువంటి పాయింట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి. సో ఈ పారాగ్రాఫ్ కి సంబంధించి మనకి ఇంట్రడక్షన్ ఇచ్చింది. హౌ డిడ్ దిస్ కాన్షియస్నెస్, చాలా దేశాలలో, కొత్తగా ఏర్పడినటువంటి దేశాలలో ఇలాంటి ఒక జాతీయ భావం రావటానికి కొన్ని చిహ్నాలు, కొన్ని గానాలు, లేదా కొన్ని పద్యాలు, కొన్ని గేయాలు, ఇవన్నీ ఉపయోగపడితే మరి మన భారతదేశంలో ఇలాంటి ఒక జాతీయవాదం రావటానికి ఎలా జరిగింది? అది ఎందుకు ఇండియాకి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని అంటే, నేను మీ కిందాక చెప్పాను, ఇండియాకి ఇట్ ఈస్ ఎ కాలనీ. ఇట్ ఈస్ ఎ కాలనీ రూల్డ్ బై ద బ్రిటిష్. మీ అందరికీ తెలుసు కదా, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో బ్రిటిషర్స్ యూస్ టు రూల్ us. సో ద గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్, చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంది. దేనికి కనెక్ట్ అయి ఉందంట? చాలా దగ్గరగా దేనికి కనెక్ట్ అయి ఉందంటే యాంటీ కొలోనియల్ మూమెంట్. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, యాంటీగా, యాంటై అని కూడా అంటారు దీన్ని. ఎవరైనా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళు ఉంటే యాంటై కొలోనియల్ అని కూడా అంటారు. కాబట్టి యాంటై కాలనీ సిస్టమ్ కి కొలోనియల్ సిస్టమ్ అంటాం.
ఎవరైతే కాలనీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, మనం ఇప్పుడు చూసే కాలనీస్ కాదు. ఇప్పుడు చూసే కాలనీస్ అంటే మనది పలానా కాలనీ అండి, మాది పలానా కాలనీ అండి, అది అట్లా కాదు. మనం చెప్పుకునేటువంటి కాలనీ మీనింగ్ ఏంటంటే మన మన కాలనీ అంటే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం పైన దండయాత్ర చేసి, లేదా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళపైన పట్టు సాధించుకోగలిగితే అలాంటి దాన్ని మనం కొలోనియలిజం లేదా కాలనీస్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేటువంటి కంట్రీ బి అనేటువంటి కంట్రీ పైన రాజకీయమైనటువంటి అధికారాన్ని చలాయిస్తున్నట్లయితే అప్పుడు బి ఏకి కాలనీగా చెప్పబడుతుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు బికి ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. ఏ ఆ అధికారాలన్నీ కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి బిలో ఉన్నటువంటి ప్రజలు ఏ పై తిరుగుబాటు చేస్తే అప్పుడు మనకి యాంటీ లేదా యాంటై కొలోనియల్ మూమెంట్ అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ఒక మూమెంట్ మన భారతదేశంలో కూడా మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం కూడా ఒక ఉద్యమాన్ని జరపటం జరిగింది. సో ఆ ఉద్యమం జరిగేటువంటి ఒక ప్రక్రియలో భాగంగానే వెన్ దట్ యాంటీ కొలోనియల్ మూమెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ద స్పిరిట్ ఆర్ ద గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ కాన్షియస్నెస్ ఇన్ అవర్ కంట్రీస్ పాపులేషన్. అప్పటికి ఇంకా మన జాతికి దేశం అనేటువంటి ఒక ఐడియా లేదండి. వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ పోరాడుతూ వీళ్ళు యునైట్ అయ్యేటువంటి ఒక ప్రాసెస్ లో వాళ్ళు డిస్కవర్ చేశారు. అదే అంటాడు ఇక్కడ, పీపుల్ బిగాన్ డిస్కవరింగ్ దేర్ యూనిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దేర్ స్ట్రగుల్ విత్ కొలోనియలిజం. ఆ కాలనీ వాళ్ళతో పోరాడుతున్నటువంటి సందర్భంలోనే మనం అందరం ఒకటి అనేటువంటి ఒక భావాన్ని వాళ్ళు ఈ ప్రక్రియలో భాగంగా గుర్తొచ్చింది వాళ్ళకి, వాళ్ళు తెలుసుకున్నారు అనేటువంటి ఒక అంశాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అప్రెస్డ్, అనగదొక్కబడుట అనేటువంటి దానికి అప్రెస్డ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మనల్ని బానిసలుగా చూసినటువంటి దేశం బ్రిటిష్ వాళ్ళు. అనేక రకాలుగా మనల్ని చులకనగా చూసేవాళ్ళు, మన కల్చర్ని విమర్శించేవాళ్ళు, మన యొక్క వస్త్రధారణతో మొదలు పెడితే మన యొక్క వేషధారణ అన్నిటిని కూడా విమర్శించడమే వాళ్ళ యొక్క పని అనమాట. ఎందుకు ఎందుకు అలా విమర్శించాలి అంటే, ఒకటి, సహజంగా హిస్టరీలో మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఎనీ కాలనీ విచ్ ఇస్ టేకెన్ కంట్రోల్ బై అన్ అదర్ కంట్రీ డెఫినెట్లీ ట్రైస్ టు డీగ్రేడ్ దెమ్. వాళ్ళని డీగ్రేడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అలా డీగ్రేడ్ చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ఇలాంటి ఒక కల్చరల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏదో హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ కల్చర్డ్, హైలీ సివిలైజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుగా, వాళ్ళ కల్చరే చాలా మంచి కల్చర్గా, మిగతా వాళ్ళ కల్చర్లో చాలా లోపాలు ఉన్నాయని, చాలా బ్లైండ్ ఫెయిత్స్ ఉన్నాయని, చాలా సూపర్స్టిషియస్ గా బిలీవ్ చేస్తారని, ఇలా రకరకాలైనటువంటి వాటిని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి, మేము మా స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాం, మాలాగా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి భావాలకి పరిచయం చేస్తాం అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసినప్పుడు, ఓహో వీళ్ళు చాలా గొప్ప వాళ్ళేమో, మనం చాలా తక్కువ వాళ్ళమేమో అనేటువంటి ఒక మొరల్ డిగ్రేడింగ్ అనేది జరుగుతుంది అనమాట. అలా జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది కూడా. దాదాపుగా అన్ని కాలనీస్ లో కూడా ఇలాంటి ఒక ప్రక్రియ అనేది వాళ్ళు సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి సందర్భంలో భాగంగానే వాళ్ళు మనల్ని సప్రెస్ చేయటానికి, ఒప్రెస్ చేయటం. సప్రెస్ అంటే కేవలం అనగదొక్కటం, ఒప్రెస్ అంటే బలంతో, ఒక రకమైనటువంటి హేట్రెడ్ ఫీలింగ్ తో అనగదొక్కే ప్రయత్నం చేయటం. సో ఇలా అనగదొక్కబడుతున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా టైడ్ అప్ విత్ మెనీ గ్రూప్స్ టుగెదర్, బట్ ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ ఫెల్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ కొలోనియలిజం డిఫరెంట్లీ. సో ఎప్పుడైతే ఇలాగా అనగదొక్కబడుతూ బాధపడటం మనం ప్రారంభించామో, ఈ బాధపడుతున్నటువంటి ఈ బాధలో నుంచి మనం ఒకటిగా ఏర్పాటవటం
మొదలైంది. ఈ ఒకటిగా ఏర్పాటవటం మొదలైనటువంటి ఒక నేపథ్యాన్ని కనుక మనం తీసుకుంటే అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవాలు ఉన్నాయా అని అంటే బహుశా లేదనే చెప్పాలి. బికాస్ ఈచ్ క్లాస్, రిచ్ క్లాస్, ఎలీట్ క్లాస్, బిజినెస్ కమ్యూనిటీ, వర్కింగ్ క్లాస్, ఫార్మర్స్, వీళ్ళందరినీ క్లాసెస్ అంటాం. ఈ క్లాసెస్ అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు క్లాస్ 9 క్లాస్ 8 అట్లా కాదు. వీళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని మనం క్లాస్ అంటాం, మిడిల్ క్లాస్ అంటాం, రిచ్ క్లాస్ అంటాం, ఎలిట్ గ్రూప్ అంటాం. ఇలాంటి ఒక సెట్, ఒక డివిజన్ ని మనం క్లాస్ అంటాం. ఈ క్లాస్ లేదా ఈ గ్రూప్ వాళ్ళు అందరూ ఒకే రకమైన ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఏంటి, మనల్ని వీళ్ళు అనగదొక్కుతున్నారు, మనల్ని చులకనగా చూస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ అయితే కామన్ గా అక్రాస్ మెనీ గ్రూప్స్ అయితే ఫీల్ అయ్యారు. కానీ కొన్ని గ్రూప్స్ ఎక్కువగా ఫీల్ అయితే, ఎక్కువగా అనగదొక్కబడితే, కొన్ని గ్రూప్స్ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయటం, వాళ్ళతో కలిసి కొంత కలిసి ప్రయాణం చేయటం కూడా జరిగింది. కాబట్టే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు మనకి, ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ felt the effect of colonialism differently. Their experiences were varied. వాళ్ళ యొక్క అనుభవాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. Their notions of freedom were not always the same. స్వాతంత్రం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క అర్థం వచ్చింది. రైతు కూలీలకి సరైనటువంటి కూలీని పొందటమే అతని యొక్క స్వాతంత్రంగా భావించాడు. పన్ను కట్టేటువంటి వాళ్ళు పన్ను తగ్గించటం వాళ్ళకి స్వాతంత్రంగా భావించారు. బానిసత్వం అంటే వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళు ఆ వెట్టి చాకరీ నుంచి విముక్తి వాళ్ళకి స్వాతంత్రంగా భావించారు. కాబట్టి బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోవటం వాళ్ళు స్వాతంత్రంగా భావించారు. కాబట్టి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనేవి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అంటే అందరికీ కూడా అనుభవాలు ఒకేలాగా లేవు, అందరి యొక్క ఆలోచన స్వాతంత్రం గురించి ఒకేలా లేదు. సో పీపుల్ హ్యాడ్ వేరీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో హ్యాడ్ వేరియస్ నోషన్స్ ఆఫ్ ఫ్రీడమ్. సో ద కాంగ్రెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ tried to forge these groups together within one movement. ఒక మూమెంట్ ద్వారా ఈ వైరుధ్యాలు కలిగినటువంటి ప్రజా సమూహాన్ని కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చురుకైనటువంటి పాత్ర పోషించింది. అప్పుడు కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, జనతా పార్టీ, జయ పార్టీ, ఇంకా మెడ్రాస్ లో కొంత పార్టీలు ఉన్నాయి కానీ అవన్నీ చిన్న చిన్న పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. సో వాళ్ళు ఒక మూమెంట్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా మనకి ఇట్ డిడ్ నాట్ ఎమర్జ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. ఎక్కడా కూడా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా జరిగింది. ఎప్పుడైతే రెండు వర్గాల్ని మనం కలిపే ప్రయత్నం చేస్తామో వారి మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆ సంఘర్షణ అనేది సహజంగా ఉంటుంది. దాన్నే మనం ఈ రోజుల్లో ఫ్రిక్షన్ అంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వారు మాట్లాడుకునేటువంటి అంశాలని, వారు మాట్లాడుకునేటువంటి ఒక విషయం పట్ల కలిగేటువంటి ఆలోచన ధోరణి ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకేలాగా ఉంటుంది అంటే కొన్ని విషయాల పట్ల ఏకీభవించవచ్చు, కొన్ని విషయాల పట్ల విభేదించవచ్చు. సో లెట్ us లెర్న్ టు అగ్రీ టు డిసగ్రీ విత్ ఈచ్ అదర్. మనం ఒప్పుకోవాలి ప్రతిదానికి అనేటువంటి నియమం లేదండి. అలాగని ప్రతిదాన్ని విభేదించాలి అనేటువంటి నియమం కూడా లేదు. ఇది మన జాతిలో, మన ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, మనకున్నటువంటి ఆలోచన విధానం అండి. ఇది మనకి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పటి నుంచి ఆలోచనల్లో వైరుధ్యాల్ని మనం గమనించాలి. ఎప్పటి నుంచో భారతీయుల్లో లేదా భారతదేశం అని చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలలో there are different groups of people with different ideologies who looked experiences during the British period in a different way, who experienced it in a varied way, who saw the freedom as a different way. కాబట్టి ఈ రోజు ఏదో కొత్తగా వీళ్ళు మారారు, వాళ్ళు మారారు,
వాళ్ళ ఆలోచన ఇంతే, వీళ్ళ వీళ్ళ బై బర్త్ వీళ్ళ ఫోర్ ఫాదర్సే కదండి వీళ్ళంతా. వీళ్ళ ప్రీవియస్ జనరేషన్, అంతకు ముందు జనరేషన్ కొంచెం వెనక్కి వెళ్తే మీరు ఒక 100-150 years కి వీళ్ళందరూ ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లే కదా. కాబట్టి ఆ టైం నుంచి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయనే కదా మనం చెప్తున్నాం. సో ఆ పాయింట్ ని మీరు అందరూ గమనించుకోవాలి. సో దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమాంగ్ ద పీపుల్. ఆ యూనిటీ అనేది గొడవలు లేకుండా జరగలేదు. గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లక్ష్య సాధన కోసం ముందుకు వచ్చారు. విభేదాలని కొన్నిసార్లు పక్కన పెట్టి వాళ్ళు కొంత విభేదించినప్పటికీ అవి ఎలా జరిగింది ఏంటి అనేది మనకి తెలియటం ద్వారా మన భారతదేశ చరిత్రలో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కలిసి ఒకటిగా పోరాటాలు చేసినటువంటి సందర్భాలని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనకి డిఫరెంట్ క్లాసెస్ లేదా డిఫరెంట్ గ్రూప్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏంటి, జరిగింది ఏంటి, ఆ డిఫరెన్సెస్ అన్ని కూడా మనం ఈ యొక్క చాప్టర్ లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఈ గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా అనేటువంటిది కన్ఫైనింగ్ టు ద టెక్స్ట్ బుక్ ఏంటంటే ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th century. ఫస్ట్ డెకేడ్ అంటే 1901 to 10, ఇది ఫస్ట్ డెకేడ్. 20th century అంటారు, 1901 నుంచి 20th century. సో ఇన్ దిస్ చాప్టర్ వి పిక్ అప్ ద స్టోరీ ఫ్రమ్ 1920s అండ్ స్టడీ ది నాన్ కోఆపరేషన్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్. సో ఇందులో మనం 1920s నుంచి తీసుకొని, అంటే 1910 1920s మధ్యలో జరిగినటువంటి ఉద్యమాలు, ఆ 1920s తర్వాత జరిగినటువంటి ఉద్యమాలని తీసుకొని ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమం, అలాగే సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, సివిలియన్స్ యొక్క డిస్ఒబీడియన్స్, ప్రజల యొక్క డిసొబీడియన్స్ మూమెంట్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. We will explore how Congress sought to develop national movement and how different social groups participated in the movement and how nationalism captured the imagination of the people. సో ఇక్కడ మొత్తం 3 ఆస్పెక్ట్స్ మనం చూస్తాం. ఒకటి, మనం చూడబోయేది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, అప్పుడున్నటువంటి డిఫరెంట్ సామాజిక అంశాలు ఎలా ఉన్నాయి, ఎలా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎలా వీళ్ళని ఈ కార్యక్రమాలను రూపొందించి వీళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, అలాగే నేషనలిజం జాతీయవాదం అనేది ప్రజల యొక్క మనసులోకి మధుల్లోకి ఎలా వెళ్ళింది అనేటువంటి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీరు చూడొచ్చు పిక్చర్, మాస్ ప్రొసెషన్ అంటే గుంపుగా జనాలందరూ కూడా స్ట్రీట్స్ పైన వెళ్తున్నారు. కామన్ ఫీచర్ డ్యూరింగ్ నేషనల్ మూవ్మెంట్, ఇది సహజంగా జాతీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు వేలాదిగా ప్రజలు రోడ్లపైకి రావటం, అది ఆ పార్టీల పిలుపు ప్రకారం వచ్చి వాళ్ళ యొక్క ధర్నాలు, వాళ్ళ యొక్క నిరసనలు తెలియజేయటం మనం ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు అనమాట. సో ఇలాంటి ఒక చిత్రం మనకి అప్పట్లో సహజంగా న్యాచురల్ ప్రక్రియలో భాగంగా ఇలా జరుగుతూ ఉండేది అనేటువంటి చెప్తున్నారు. అదే విధంగా ఫస్ట్ టాపిక్ మనం చూడబోతున్నాం, ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో ఫస్ట్ వరల్డ్ వార్ గురించి మనం చూద్దాం, ఖిలాఫత్, అలాగే నాన్ కోఆపరేషన్. ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1919 వచ్చేసరికి మనం గనక చూస్తే నేషనల్ మూవ్మెంట్స్ బాగా పెరుగుతున్నటువంటి కొత్త ఏరియాస్, కొత్త ప్రాంతాల్లో కూడా జాతీయవాదం బాగా పెరిగింది. కొత్త ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు కొత్త గ్రూప్స్, అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమూహాలు, సామాజిక గుంపులు అనేటువంటి పదాన్ని వాడారు. అండ్ డెవలపింగ్ న్యూ మోడ్స్ ఆఫ్ స్ట్రగుల్, కొత్త తరహా ఉద్యమం చేసేటువంటి దాన్ని, అలాగే హౌ డు వి అండర్స్టాండ్ దీస్ డెవలప్మెంట్స్, వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే వాట్ ఇంప్లికేషన్స్ డిడ్ దే హ్యావ్, ఎలాంటి ఇంప్లికేషన్స్ కలిగి ఉన్నాయి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఎలాంటివి జరిగాయి అనేటువంటిది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం చూడబోతున్నటువంటిది
దీంట్లో మనం చూడబోతున్నటువంటిది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కు సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్ ఎవరికి జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్ కి సంబంధించి అక్కర్లేదు. మీరు లాస్ట్ ఇయర్ హిస్టరీలో మీరు చూసుంటారు ఫస్ట్ వరల్డ్ వార్ బిట్వీన్ సెంట్రల్ పవర్స్ అండ్ అలైడ్ పవర్స్ అనేది మీరు చూస్తుంటారు. సో జర్మనీ, ఆస్ట్రియా, మిగతా దేశాలు కలిసి వర్సెస్ బ్రిటన్, ఫ్రాన్స్, సర్బియా. ఆ సర్బియాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఇవి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, అంటే నేను ఎందుకు చెప్పట్లేదంటే దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్. ఇది మనకి క్వశ్చన్స్ లో కూడా రాదు. కానీ అది ఎక్కడో ఐరోపాలో జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం మన భారతదేశం పైన ఎలా పడింది అనేది మాత్రమే మనం చూస్తున్నాం. సో ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేటెడ్ ఏ న్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్. మన భారతదేశంలో ఒక కొత్త రకమైనటువంటి ఎకనామిక్, అంటే ఈ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అలాగే రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి ఒక కొత్త పరిస్థితిని క్రియేట్ చేసింది. ఏమిటది? లాభదాయకమా, నష్టదాయకమా, ఇవన్నీ కూడా ఆర్థికమైనటువంటి అంశాల కిందకు వస్తాయి. అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా మార్పులకి గురైనవి. సో అలాంటి ఒక సందర్భంలో ఇట్ లెడ్ టు హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ విచ్ వాజ్ ఫైనాన్స్డ్ బై వార్ లోన్స్ అండ్ ఇంక్రీజింగ్ ట్యాక్సెస్. సో విపరీతమైనటువంటి డబ్బుని ఆ యొక్క యుద్ధానికి సంబంధించి భారతదేశం నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేంటండి, మనం యుద్ధంలో సభ్యులమా, మనం యుద్ధంలో పాల్గొన్నామా అంటే మనం నేరుగా యుద్ధంలో పాల్గొనలేదు. ఇండియా డిడ్ నాట్ పార్టిసిపేట్. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ ఇండియా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వార్. అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఇష్టం ఉన్నా లేకపోయినా చరిత్రలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఒప్పుకొని తీరవలసిందే. రాజు గాని ఆ తాలూకా రాజకీయ అధికారం కలిగినటువంటి వాళ్ళ నిర్ణయాల్ని మనం గౌరవించాల్సిందే. కాబట్టి అప్పుడున్నటువంటి సార్వభౌమ అధికారం కలిగి ఉన్నారు కాబట్టి భారతదేశం పైన అప్పటికి ఇంకా దేశంగా మనం అవతరించలేదు, కానీ ఆ భూభాగం మొత్తం పైన కూడా అధికారాన్ని చలామణి చేస్తున్నారు. కాబట్టి వారు ఇక్కడున్నటువంటి నిధుల్ని, ఇక్కడున్నటువంటి ప్రజల్ని, ఇక్కడున్నటువంటి సైన్యాన్ని వాళ్ళు వాడుకున్న మాట వాస్తవం. కాబట్టి ఇండియా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వార్, వరల్డ్ వార్ 1, యాజ్ ఎ కాలనీ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళకి దాదాపుగా 50కి పైగా కాలనీస్ ఉండే, అంటే 50కి పైగా దేశాలను వాళ్ళు పరిపాలించారు. 55 దేశాల వరకు పరిపాలించారు. కాబట్టి ఈ కాలనీస్ లో ఉన్నటువంటి ప్రజల్ని సైనికులుగా వాడుకోవటం, వాళ్ళ యొక్క ధనాన్ని లేదా అక్కడ దొరికేటువంటి వస్తువుల్ని వాడటం, వాటిపై పన్నులు విధించటం, ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు బ్రిటిష్ వాళ్ళు యథేచ్ఛగా చేసి ఆ యుద్ధాన్ని గెలవటానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు అనేటువంటిది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో అందులో నో డౌట్. సో అందులో భాగంగానే ఆ వార్ లోన్స్ తీసుకున్నటువంటి సందర్భంలో దాన్ని తిరిగి చెల్లించాలి. లోన్ అంటే ఏంటి? చేబదులు అంటాం కదా. మనం తీసుకున్నటువంటి డబ్బుని తిరిగి మనం చెల్లించాలి. ఆ చెల్లించేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా వాళ్ళు కస్టమ్స్ డ్యూటీస్ వేర్ రైజ్డ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్. మొట్టమొదటిసారి మొదట ప్రపంచ యుద్ధం తర్వాత మనం పన్ను విధానం, ఏదైనా ఒక వస్తువుని వేరే దేశం నుంచి మన దేశానికి తెచ్చుకున్నా, మన దేశం నుంచి వేరే దేశానికి తెచ్చుకున్నా, మీరు ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ డ్యూటీ అంటే వైట్ కలర్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళు ఆపి చెక్ చేసి పన్ను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చినటువంటి ఒక సందర్భంలో
వస్తువుకి పన్ను కట్టించాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి సందర్భం ఆ వరల్డ్ వార్ 1. దాంతో పాటు వ్యక్తిగత ఆదాయంపై పన్ను, దాన్నే మనం ఈ రోజున ఐటీ అంటున్నాం, ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేటువంటి ఆదాయంపై పన్నుని అప్పుడే విధించారు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా దే వాంట్ టు ఇంక్రీజ్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ఇలాంటి పన్నుల్ని వాళ్ళు విధించడం ప్రారంభించారు. త్రూ ద వార్ ఇయర్స్ ప్రైజెస్ ఇంక్రీజ్డ్ అనే దానికంటే కూడా డబ్లింగ్ బిట్వీన్ 1913 టు 1918. ఆ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ధరలు ఎలా పెరిగాయి అని అంటే 50 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 100 రూపాయలు అయిపోయిందంట. 50 నుంచి 60కి పెరిగితేనే చాలా రేట్ అంటాం, 70కి ఎక్కితే ఇంకా ఎక్కువ ఆకాశాన్ని అంటుతుందంటాం. అలాంటిది 100 రూపాయలకి వెళ్ళిపోయే పాటికి ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ డబుల్. అలా పెరిగిపోయింది ఒక 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే. అంటే యుద్ధం జరిగితే అలాంటి పరిణామాలు ఉంటాయి. దాంతో ప్రజలకి చాలా కష్టాలు వచ్చినాయి, లీడింగ్ టు ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ ఫర్ ద కామన్ పీపుల్. సామాన్యమైనటువంటి ప్రజలు అంటే రోజువారీ పనులు చేసుకొని ఆ, పరిమితమైనటువంటి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు చాలా ఇబ్బందులకి గురయ్యారు. దాంతో పాటు ఇది ఆర్థిక పరమైనటువంటి అంశం. రెండవది, విలేజెస్ వేర్ కాల్డ్ అపాన్ టు సప్లై సోల్జర్స్. గ్రామాల్లో ఉండేటువంటి యంగ్ చిల్డ్రన్, యువకులందరినీ కూడా సోల్జర్స్ గా రావాలి అనేటువంటి ఒక రూల్ ఇచ్చారనుకోవచ్చు, ఒక ఆదేశాన్ని ఇచ్చారనుకోవచ్చు. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ యాంగర్. ఏంటి ఫోర్స్డ్ రిక్రూట్మెంట్? ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటే ఫోర్స్ గా బలవంతంగా తీసుకెళ్లి మిమ్మల్ని దేంట్లో దాంట్లో పెట్టేయటం. ఇక్కడ ఏం చేశారు? మిమ్మల్ని తీసుకెళ్లి బలవంతంగా, నాకు గన్ను తెలియదండి, నాకు యుద్ధం రాదండి, అయ్యో నేను అసలు నాకు ఏమీ తెలియదండి, నేనేదో మామూలు పొలం పని చేసుకుంటాను, ఏం పర్లేదు పదాన్ని తీసేది బలవంతంగా తీసుకెళ్లి ఆ సైన్యంలో చేర్పించడం, అక్కడ మీకు గన్ ఎలా కాల్చాలని చెప్పడం, లేదా ఇతరత్ర వేరే పనులు ఏమైనా ఉంటే వాటికి బలవంతంగా తీసుకెళ్ళటం, లేదా వేరే దేశానికి బలవంతంగా పంపించడం, ఇవన్నీ కూడా ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ లో భాగం. ఈ ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అనే వర్డ్ ఫ్రీక్వెంట్ గా మనకి ఎగ్జామినేషన్స్ లో 1 మార్క్ క్వశ్చన్ గా వస్తుంది. ద ప్రాసెస్ బై విచ్ ద కొలోనియల్ స్టేట్ ఫోర్స్డ్ పీపుల్ టు జాయిన్ ది ఆర్మీ. బలవంతంగా ఒక ప్రక్రియని ఏదైతే ఈ కాలనీ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా మన భారతీయుల్ని యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని నిర్బంధంగా తీసుకొచ్చినటువంటి విధానాన్నే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అని అంటాం. ఈ ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అనేది ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రజల్లో తీసుకొచ్చింది. ఎందుకంటే రోజువారీ పనులు చేసుకునేటువంటి సామాన్యులు యుద్ధంలో వెళ్తే తిరిగి వస్తారో లేరో తెలియదు మనకి. సైన్యం కానీ, యుద్ధం కానీ, మిలిటరీ వాళ్ళు కానీ మనకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు సహజంగా వాళ్ళకి ఏదైనా ఒక ఇబ్బంది లేదా ఒక గాయం, కొన్నిసార్లు ప్యారలైజ్డ్ అయిపోవచ్చు, లేదా ఒక బాడీ పార్ట్ ఏదైనా పోయేటువంటి ప్రమాదం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి ఒక ప్రమాదానికి వాళ్ళు తెలిసి వెళ్తున్నారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతకంటే నేను ఎక్కువ ఇండెప్త్కి వెళ్ళను. మీరు కావాలంటే అమరన్ సినిమా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, అంటే మిలిటరీ లైఫ్ ఎలా ఉంటుంది. ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి, కొంచెం రీసెంట్ గా వచ్చింది నాకు తెలిసింది అయితే అమరన్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే లైఫ్ హౌ టఫ్ ఇట్ ఈస్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి ఒక దానికి బహుశా అందరికీ అంత ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉండేటువంటి అవకాశం లేదండి. ఆల్ మే నాట్ బి సోల్జర్స్, ఆల్ మే నాట్ బి లీడర్స్, ఆల్ మే నాట్ బి ఇంజనీర్స్, ఆల్ మే నాట్ బి డాక్టర్స్. మన సమాజంలో అందరూ కూడా ఉండాలి. అందరూ రకరకాలైనటువంటి పనులు చేస్తేనే
మన సమాజంలో మనకి అన్ని రకాలైనటువంటి పనులు అందుబాటులో ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బలవంతంగా ఒకే రకమైనటువంటి పనికి తీసుకెళ్ళటం, అది కూడా బలవంతంగా తీసుకెళ్ళటం, ఫోర్స్డ్గా నాకు ఇష్టం లేదు అన్నా కూడా చేపించడం పొరపాటును కూడా మనం చేయకూడదు. ఇష్టం లేదు అన్నప్పుడు అక్కడి నుంచి వదిలేయటమే మంచిది. ఏదైనా సరే ఒక పాయింట్ దాకా వచ్చిన తర్వాత నాకు ఇష్టం లేదు అని చెప్పారు అని అంటే అది ఇన్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ కొంచెం సీరియస్ గానే తీసుకోవాలి. లేకపోతే ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నిత మనస్కులుగా ఉన్నారు. నాకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. కొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాయండి అంటే ఎందుకు ఇలా రాస్తే తప్పేంటి అని అడిగేటువంటి పిల్లలని నేను చూశాను. నేను టీచింగ్ చేసినటువంటి సందర్భంలో ఇలా రాస్తే కాదా అని అడిగినటువంటి సందర్భాలు. ఇలా రాస్తే కరెక్ట్ చేయరా? చేస్తారు, ఎందుకు చేయరు? అది కాబట్టి నేనేం చేసేవాడిని అంటే ఇంక అప్పుడు పేరెంట్స్ కి చెప్పేవాడిని, ఇట్లా ఉంది కాబట్టి మార్చుకుంటే కొంచెం అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పినప్పుడు పేరెంట్స్ కి అర్థమయ్యేది. కొంతమంది పేరెంట్స్ ఖచ్చితంగా ఆ, చెప్పేవాళ్ళు, నా ముందే చెప్పేవాళ్ళు. కొంతమంది లేదండి మేము మాట్లాడతామండి, కొంచెం రిజిడ్నెస్ ఉంది పిల్లోళ్ళు లేదా పిల్లల్లోనూ, కొంత చెప్తే వినరండి, తొందరగా వినరని ఒక నేచర్ని చెప్పేవాళ్ళు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని కూడా తప్పు అనట్లేదు. నేను అనేది ఏంటంటే మనం బోర్డ్ ఎగ్జామినేషన్ కి కూర్చున్నటువంటి పిల్లలకి ముఖ్యంగా ఎక్కువ మార్కులు సాధించాలి, ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి ఆశతోనే మనం రాయాలి. అది ఒక్కటే మన ముందున్నటువంటి లక్ష్యం. మిగతాయి మనకి సెకండరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప మనకి మిగతావి అంత ప్రాముఖ్యత కాదు. కానీ పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని మనం మెరుగ్గా వాళ్ళతో బిహేవ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్, బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన, అభిమతం అంతవరకు. ఏంటంటే పిల్లలకి చెప్పే విధానంలో చెప్తే ఒక్కొక్కరు తండ్రి మాట వింటారు, ఒక్కొక్కరు తల్లి మాట వింటారు, ఒక్కొక్కరు టీచర్ మాట వింటారు. కాబట్టి ఈ సెషన్స్ గమనిస్తున్నటువంటి ఎవరైనా సరే తమ యొక్క హ్యాండ్ రైటింగ్ ని కొంచెం లెజిబుల్ గా అనే వర్డ్ వాడతారు సిబిఎస్ఈ ఎగ్జామ్ గైడ్ లైన్స్. లెజిబుల్ అంటే అర్థమయ్యే విధంగా, కనపడేటట్టుగా, అర్థమయ్యేటట్టు కనపడేటట్టుగా, ఆ రెండు పదాలకు అర్థాలను మీరు చూసుకోండి. అట్లా రాపించగలిగితే మనకు కొంచెం ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ 1918, 1920, 21, 1918, 1920, 21 ఈ 2 సంవత్సరాల్లో క్రాప్స్ ఫెయిల్ అయినాయి. అంటే 1918, 19 మధ్య కాలంలో వ్యవసాయం చేయటానికి ఎవరూ లేరు, యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో మనకి పొలాల్లో సరిగ్గా పంట పండలేదు. అలాగే 19, 20వ సంవత్సరం మనకి ఏ పంట బాగా పండినట్టుగా ఉంది. బహుశా వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసి ఉండొచ్చు, పంటలు కొంతవరకు బాగానే పండినట్టున్నాయి. మళ్ళీ 20, 21కి మళ్ళీ మనకి చాలా ప్రాంతాల్లో పంట రాలేదు. దీని కారణంగా ఏమైంది? మనకి అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. ఈ పదాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అక్యూట్, ఇది అక్యూట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి మ్యాథమెటిక్స్ టీచర్స్ అయితే బాగా తెలుస్తుంది. యాంగిల్స్ లో మనం వాడతాం, ట్రయాంగిల్ కి సంబంధించినటువంటి యాంగిల్స్ లో మనం చెప్పేటప్పుడు అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అప్టీజ్ యాంగిల్ అని ఇది వాడుతూ ఉంటారు వీళ్ళు. అంటే 0 to 90 వరకు అక్యూట్ యాంగిల్ అని, 90 degrees ఉన్నటువంటి దాన్ని రైట్ యాంగిల్ అని, 90 to 180 మధ్యలో ఉన్నటువంటి దాన్ని అప్ట్యూజ్ యాంగిల్ అని, ఇట్లా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి యాంగిల్స్ లో అక్యూట్ అనేది ఏంటి? మనకి తక్కువగా ఉన్నటువంటి యాంగిల్ మీనింగ్ వస్తుంది, కానీ ఆ మీనింగ్ మనకి ఇక్కడ వర్తించదు. ఇక్కడ అక్యూట్ అంటే ఏంటంటే చాలా సివియర్. అక్యూట్ అంటే ఇక్కడ సివియర్ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సివియర్ అంటే తీవ్రమైన, తీవ్రమైన ఆహార ధాన్యాల యొక్క కొరత.
చాలా ఎక్కువగా కొరత వచ్చింది అనేటువంటి పదానికి అక్యూట్ షార్టేజ్ అని అంటాం. కాబట్టి ఎక్యూట్ అంటే మీరు ఆ యాంగిల్ కాబట్టి తక్కువకు షార్టేజ్ వచ్చిందనే ఒక ఆలోచన ఉంటుందేమో అని చెప్తున్నాను, ఉండాలని లేదు. కానీ ఇన్ దిస్ కంటెక్స్ట్ ద మీనింగ్ ఇస్ సివియర్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. చాలా భయంకరమైనటువంటి కరువు అనేటువంటిది వచ్చేటువంటి దాని ముందు ఆహార ధాన్యాల యొక్క కొరత మనకి వస్తుంది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల కొరత వస్తుందో ధరల యొక్క పెరుగుదలని మనం నియంత్రించలేము. ఆ ధరలు ఎప్పుడైతే పెరిగిపోతాయో సామాన్యమైనటువంటి ప్రజలు, నిర్ణీతమైనటువంటి ఆదాయం కలిగినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చేటువంటి ఆదాయం లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళు కొనాలంటే ఎక్కువ ఖర్చుతో కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో డ్యూ టు acute shortage of food, the cost of the products, especially the eatables, might increase, which might affect the lower income groups. That will affect them and it may result into crisis situation, or sometimes the severe shortage may lead to the scarcity of the food. These all could be the factors. దీనికి తోడు మరొక అంశం ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్. మీ అందరికీ COVID-19 గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో ఎలాగైతే మనకి లాక్డౌన్ ఉందో అప్పట్లో అంటే 1819 ఆ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ తాలూకా ఎఫెక్ట్ వలన మనకి చాలా మంది చనిపోయారు. దాని ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే 1921లో వాళ్ళు తీసుకున్నటువంటి సెన్సెస్ అంటే జనగణన ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మనకి భారతదేశంలో. ఈ జనగణన అనేది ఎప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు దాదాపుగా 12 to 13 మిలియన్ పీపుల్ పెరిష్డ్, అంతరించిపోయారు. పెరిష్డ్ అంటే మాయమైపోయారు. డ్యూ టు ఫెమైన్స్ అండ్ ఎపిడెమిక్. ఐదర్ ఈ యొక్క కరువు వలన కావచ్చు, లేదా ఈ యొక్క ఆహార ధాన్యాల కొరత వలన కావచ్చు, లేదా ఈ యొక్క అనారోగ్యం వలన కానీ వాళ్ళు కనుమరుగైపోయారు అనేటువంటి మీనింగ్ ఇక్కడ మనకు వాడుతుంది. అంటే అనారోగ్య కారణంగా వలన, ఆహార ధాన్యాల కొరత వలన ప్రజలకి ఆహారం అందనటువంటి ఒక పరిస్థితిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, లేదా సైన్యంలో వెళ్ళి వాళ్ళు చనిపోయి ఉండవచ్చు. ఇతరత్ర కారణాలు ఏమైనా కూడా మొదట ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకున్నటువంటి జనగణనలో సెన్సెస్ లో 1921 సెన్సెస్ ప్రకారం 12 to 13 మిలియన్, 1,20,00,000 మంది నుంచి 1,30,00,000 మంది వరకు ప్రజలు పెరిష్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫెమైన్స్ అండ్ ద ఎపిడెమిక్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అంటే మనం ఏ ఆస్పెక్ట్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేసాం? ఎకనామిక్ ఆస్పెక్ట్స్, వస్తువుల యొక్క ధరల పెరుగుదల, పన్ను విధానం, కస్టమ్స్ డ్యూటీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్డ్, అట్లాగే ప్రైజెస్ డ్యూరింగ్ ద వార్ టైమ్ హ్యావ్ బికమ్ డబుల్డ్, లీడింగ్ టు ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ ఫర్ ద కామన్ పీపుల్, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్, అలాగే క్రాప్ ఫెయిల్యూర్, ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్. రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ 1.2 to 1.3 crore people have perished as a result of this. People hoped their hardships would end after the war was over, but what did not happen? ప్రజలు ఏమనుకున్నారు? యుద్ధం అంతరించిన తర్వాత మా యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ఈ ఫోర్స్డ్ రిక్రూట్మెంట్, ఈ పన్నుల విధానం, ఈ ఆహార ధాన్యాల యొక్క కొరత ఇవన్నీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది, మా కష్టాలు పోతాయి అనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ జీవించారు. కానీ జీవించిన వాళ్ళకి దురాశగా మిగిలింది. అది ఆ ఆశ దురాశగా మిగిలింది. ఎందుకంటే ఒక్కసారి పన్ను వేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం చాలా అరుదుగా జరుగుతుంది. చరిత్రలో మనకి ఎక్కడా కూడా అలాంటి సందర్భాలు ఎక్కువగా కనిపించవు.
చాలా తక్కువగానే కనిపిస్తాయి. సో పీపుల్ హోప్డ్, ప్రజలు ఆశపడ్డారు మా యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి, యుద్ధం ఆగిపోతాయని. కానీ యుద్ధం అయిపోయింది. వాస్తవానికి వాళ్ళ కష్టాలు తీరలేదు కానీ ఇంకా పెరిగాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ నేషనలిజం అనేటువంటి ఆస్పెక్ట్ లో మనం చూస్తున్నటువంటి లింక్. ఈ ఫస్ట్ వరల్డ్ వారు జరిగినటువంటి ఒక నేపథ్యంలో భారతదేశం అప్పటికి ఇంకా దేశం కాదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలనీ, అది ఎలాంటి ఇబ్బందులకి గురైంది అనేటువంటి క్వశ్చన్ వస్తే మనకి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 1 డ్యూరింగ్ ద బ్రిటిష్ ఇండియా? అంటే మీరు మెన్షన్ చేయాల్సింది ఎకనామిక్ ఇష్యూస్, టాక్సేషన్ సిస్టమ్, అలాగే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్, క్రాప్ ఫెయిల్యూర్, ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్ అండ్ సెన్సెస్. ఈ 6 వర్డ్స్ మీరు రాయగలిగితే మీకు 3 మార్క్స్ గ్యారంటీగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఐ హోప్ యు ఆల్ గాట్ ద పాయింట్స్ వెరీ క్లియర్లీ. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. ఇది చాలా నోవెల్ ఐడియా, అంటే అప్పటి వరకు కూడా ఎవరికి రానటువంటి ఒక రేర్ థాట్ గా మనం చెప్పుకోవచ్చు. ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అసలు ఎలా వచ్చింది? ఈ ఐడియా ఎవరిచ్చారు? ఈ ఐడియా ఏ టైంలో వచ్చింది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది గ్యారంటీగా మనకి క్వశ్చన్ అనేది వస్తుంది బోర్డ్ ఎగ్జామినేషన్ లో. మనకి సత్యాగ్రహ మీద గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది. మిమ్మల్ని ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై మహాత్మా గాంధీ? మీకు తెలిస్తే ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ, మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఇన్ జనవరి 1915. సో ఎప్పుడు మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు? స్వతహాగా భారతీయులే భారతదేశం నుంచి లండన్ వెళ్ళారు చదువుకోవడానికి, బారిస్టర్ అట్ లా. అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత తిరిగి ఎప్పుడు వచ్చారు అనేది 1 మార్క్ క్వశ్చన్. వెన్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా? జనవరి 1915. 1 మార్క్ క్వశ్చన్ ఇది. యాజ్ యూ నో, హీ కేమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా వేర్ హీ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ ఫాట్ అగేన్స్ట్ ద రేసిస్ట్ రెజిమ్. రేసిస్ట్ రెజిమ్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, రేసిస్ట్ రెజిమ్, with a novel method of mass agitation which he called satyagraha. సో ఈ ఐడియా ఎక్కడ పుట్టిందండి? భారతదేశంలో పుట్టలేదు. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక సందర్భంలో ఎక్కడైతే అక్కడ బ్లాక్స్ అండ్ వైట్స్ మధ్య ఉన్నటువంటి వివక్ష విపరీతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు, దాన్ని మనం 9th క్లాస్లో చదువుకున్నాం, అపార్థైడ్ పాలసీ అంటాం. ఈ అపార్థైడ్ పాలసీయే, దీన్నే కొన్నిసార్లు సెగ్రిగేషన్ అని కూడా అంటారు. సెగ్రిగేట్, సెగ్రిగేషన్, సపరేషన్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. బ్లాక్స్ వైట్స్ మధ్య కూడా డివిజన్ ఏర్పాటు చేసి ఆ రేసిస్ట్ రెజిమ్, ఆ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరండి? బ్రిటిష్ వాళ్ళే. మనల్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళే సౌత్ ఆఫ్రికాను కూడా పరిపాలిస్తున్నారు ఆ టైంలో. వాళ్ళు ఈ బ్లాక్స్ అండ్ వైట్స్ డిస్క్రిమినేషన్ ని బాగా తీవ్రంగా పాటించేటువంటి ఒక సందర్భంలో దానికి వ్యతిరేకంగా అప్పటి వరకు ఎవరు కని విని ఎరుగనేటువంటి ఒక మెథడ్ కనుక వస్తే దాన్ని మనం నోవెల్ మెథడ్ అంటాం. నోవెల్ మెథడ్ అంటే కొత్తగా ఆలోచన చేయబడినటువంటి ఒక మెథడ్ గా మనం చెప్పుకోవచ్చు. సో విచ్ ఇస్ హీ కాల్డ్, అంటే గాంధీ గారు పిలిచినటువంటి పేరు ఏంటంటే సత్యాగ్రహ. సత్య ప్లస్ ఆగ్రహ, సత్యాగ్రహం అనేటువంటి దాన్ని ఆయన పిలవడం జరిగింది. ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ ఎంఫసైజ్ ద పవర్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ద నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్. ఈ ఐడియా ఆఫ్ సత్యాగ్రహం ఏం చెప్తుందంటే, సత్యాన్ని అన్వేషించు, సత్యాన్ని వెతుకు, వాస్తవాన్ని వెతుకు. ఇట్ సజెస్టెడ్ దట్ ఇఫ్ ద కాజ్ వాజ్ ట్రూ, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పని లేదా మనం చేస్తున్నటువంటి రెసిస్టెన్స్ కనుక నిజమైనదైతే, అప్పుడు ఆ స్ట్రగుల్ ఇంజస్టిస్ కి వ్యతిరేకంగా అయితే, ఫిజికల్ ఫోర్స్ వాజ్ నాట్ నెసరీ టు ఫైట్ ది అప్రెసర్. మన యొక్క
ఫిజికల్ స్ట్రెంగ్త్ తో, అంటే ఎదురు తిరిగి పోరాడాల్సినటువంటి పని లేదు మనల్ని అప్రెస్ చేస్తున్నటువంటి వ్యక్తికి. మరి ఏం చేయాలండి? వితౌట్ సీకింగ్ వెంజన్స్, అతనిపై తిరుగుబాటు చేయకుండా, అగ్రెసివ్ గా ఉండకుండా, సత్యాగ్రహి కుడ్ విన్ ద బ్యాటిల్ త్రూ నాన్ వైలెన్స్. అతని యొక్క ఆలోచనల్ని మార్పుకి అతను కృషి చేయాలి. బై అపీలింగ్ టు ద కాన్షియస్ ఆఫ్ ద ఒప్రెసర్. పీపుల్ ఇంక్లూడింగ్ ద ఒప్రెసర్ హ్యాడ్ టు బి పర్సువేడెడ్ టు సీ ద ట్రూత్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ త్రూ యూజ్ ఆఫ్ వైలెన్స్. బలవంతంగా అతన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం ఒక ధర్నాల ద్వారాను, ఒక దాడి ద్వారాను చేయకుండా, అతన్ని కూడా ఈ విధంగా ఆలోచింపజేసేలాగా, అతని పట్ల ఎదురు తిరగకుండా, అతను చేస్తున్నటువంటి అన్యాయాన్ని అతను అంతట తానే తెలుసుకోగలిగేటట్టుగా మనం అతనికి అపీల్ చేయాలి అనేటువంటిది గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్. అంటే సత్యాగ్రహ ఈజ్ నాట్ ఆఫ్ ఫోర్స్. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఫోర్స్. ఏ సత్యాగ్రహి డస్ నాట్ ఇన్ఫ్లిక్ట్ పెయిన్ ఆన్ ద అడ్వర్సరీ. అంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని తిరిగి అతను దండించడు, కొట్టడు, అతని యొక్క నిరసన తెలియజేయడు. హి డస్ నాట్ సీక్ హిస్ డిస్ట్రక్షన్. ఇన్ ద యూజ్ ఆఫ్ సత్యాగ్రహ దెర్ ఇస్ నో ఇల్ విల్ వాట్ ఎవర్. అదేంటంటే ఎదుటి వ్యక్తి నన్ను హింసించినప్పటికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి యొక్క చెడుని లేదా అతనిపై దాడి చేయాలి అనేటువంటి ఆలోచనని నేను ఎప్పుడూ చేయను. మరి ఏం చేస్తాను అంటే అతని యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకురావటానికి, అతనికి యథార్థం తెలియజేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ట్రూత్ వాజ్ బౌండ్ టు అల్టిమేట్లీ ట్రయంఫ్. Mahatma Gandhi believed that this dharma of non-violence could unite all Indians. ఇలా గనక మనం చేస్తే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది, నిజం గెలుస్తుంది అని అంటారు కదా, ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు. సత్యం విజయాన్ని సాధిస్తుంది ఎప్పటికైనా. కాబట్టి మన భారతీయులందరూ గనక ఇలాంటి ఒక అరుదైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని గనక మనం అవలంబించుకుంటే, ఈ ధర్మం ఏదైతే ఉందో అహింస పరమో ధర్మ అంటారు. సాధ్యమైనంత వరకు అహింసా మార్గంలోనే మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి ధర్మం నిలబడుతుంది. ఇది ఒక ధర్మం అని మహాత్మా గాంధీ చెప్పటం, ఆయన ఈ యొక్క సత్యాగ్రహ అనేటువంటి విషయాన్ని తీసుకురావటం, మనం ఇవన్నీ కూడా గమనించవచ్చు. మీకు గ్యారంటీగా సత్యాగ్రహ అనేటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఉంటుంది. ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ, ద మీనింగ్ ఆఫ్ సత్యాగ్రహ, హూ బ్రాట్ ఇట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద ధర్మ బిహైండ్ ఇట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. అలాగే మీరు ఈ రెఫరెన్స్ కూడా వాడుకోవచ్చు, మనకి ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి రెఫరెన్స్. సో సత్యాగ్రహ ఇస్ ఎ ప్యూర్ సోల్ ఫోర్స్, ఆత్మశక్తి అని అంటున్నాడు ఆయన. Truth is very substance of the soul. That is why the force is called Satyagraha. Soul is informed with knowledge. In it burns the flame of love. Non-violence is the supreme dharma. అంటే సుప్రీం ఫోర్స్ అంటే మన ఆత్మ యొక్క శక్తిని మనం వాడాలి, ఫిజికల్ పవర్ని కాదు. ఫిజికల్ గా బలవంతుడు కొట్టచ్చు, కానీ ఎప్పుడైతే ఆత్మశక్తిని, తనకున్నటువంటి శక్తిని, మనోధైర్యాన్ని వాడతాడో, ఆ ధైర్యం, మనోధైర్యం, ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు అనేటువంటి ఒక ఆలోచనని ఆయన చెప్పాడు. దాంతో ఎదుటి వ్యక్తిలో జాలి, దయ కలిగి ఈ అహింస మార్గం ద్వారా వాళ్ళలో మార్పు వస్తుంది. అందుకే అహింసా మార్గం పరమో ధర్మ అనేటువంటి దాన్ని గాంధీ మహాత్ములు గారు బలంగా నమ్మారు. దాన్నే ఆయన చెప్పారు. ఎదుటి వ్యక్తిపై ఎటువంటి వెంజన్స్, తిరుగుబాటు, అతనిపై ఎటువంటి ఇల్విల్ లేకుండా ఉండాలి. ఎటువంటి చెడుని మనం కోరుకోకూడదు. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పని తప్పు తప్ప
ఆ వ్యక్తి తప్పు అనేటువంటి ఆలోచనని మార్పు తేవాలి అనేటువంటి దాన్ని గాంధీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమొస్తుందంటే, ఆఫ్టర్ అరైవింగ్ డిడ్ గాంధీజీ ఎక్కడన్నా ఈ సత్యాగ్రహాన్ని వాడారా? డిడ్ ఎనీవేర్ గాంధీజీ ఇంప్లిమెంట్ దిస్ వన్? అంటే ఆఫ్టర్ అరైవింగ్ ఇన్ ఇండియా మహాత్మా గాంధీ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ సత్యాగ్రహ మూవ్మెంట్స్. ఎస్, గాంధీజీ వాడారు. ఎక్కడ వాడారండి? చాలా ప్రాంతాల్లో వాడారు. 1917లో ఈ ట్రావెల్ టు చంపారన్ ఇన్ బీహార్. చంపారన్ అనేటువంటి ప్లేస్ ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ లో ఉంది. ఇక్కడ ఆయన రైతు సమస్యల, పెసెంట్ స్ట్రగుల్ పట్ల పోరాటం చేశారు. అక్కడ ఇష్యూ ఏంటి అంటే ఆప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్, బలవంతంగా ప్లాంటేషన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయటం. ప్లాంటేషన్ సిస్టమ్ అంటే ఒకే రకమైనటువంటి పంటని చాలా విస్తీర్ణంలో పండించడాన్ని ప్లాంటేషన్ సిస్టమ్ అంటాం. సింగిల్ క్రాప్ విల్ బి గ్రోన్ ఇన్ లార్జ్ ఏరియా మోస్ట్లీ ఫర్ కమర్షియల్ పర్పస్. ఎక్కువగా కూడా ఆర్థిక లాభం కోసం వాళ్ళు ఏ పంట అయితే ఎక్కువ లాభాలు వస్తాయో ఆ పంటని పండించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఒకదాన్ని ఆప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్ అని అంటాం. అలాగే 1917లో మరి సత్యాగ్రహ మూమెంట్ ని పెసెంట్స్ ఆఫ్ ఖేదా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్, ఖేదా డిస్ట్రిక్ట్ గుజరాత్ లో ఉంది. స్వతహాగా గాంధీ మహాత్ముడిది కూడా గుజరాత్ రాష్ట్రమే. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఖేదా డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి ఒక నిరసనలో భాగంగా అక్కడ రైతులకు కూడా ఆయన సత్యాగ్రహ మార్గం ద్వారానే నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వచ్చినటువంటి ప్లేగ్ వ్యాధి, ప్లేగ్ ఎపిడమిక్ ద్వారా అప్పుడు పంట నష్టం జరిగింది. అలా జరిగినటువంటి పెసెంట్స్ కి వాళ్ళు పన్ను చెల్లించలేము అనేటువంటి దానికి నిరసనగా వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి అని ఆ నిరసన తెలియజేసినటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు మళ్ళీ అక్కడ కూడా సత్యాగ్రహ మార్గాన్ని ఆయన వాడారు. అలాగే మహాత్మా గాంధీ అహ్మదాబాద్, మరొక నగరమైనటువంటి అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాటన్ మిల్ వర్కర్స్ వాళ్ళ యొక్క జీతాలు పెంచమని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఆయన తిరిగి మళ్ళీ తన యొక్క ఈ ఆలోచనని తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే గాంధీ మహాత్ముడు ఏదైతే తను చెప్పాడో ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది అని చాలా మంది అనుకునేటువంటి ఒక సందర్భంలో తాను స్వయంగా ముందుండి చంపారన్ బీహార్లో, ఖేదా గుజరాత్లో, అలాగే అహ్మదాబాద్ గుజరాత్లోనే 3 ప్రాంతాల్లో తను 1917, 18 సంవత్సరాల్లో నిరసన తెలియజేయటం, తను కూడా అందులో పాల్గొనటం జరిగిందండి. సో ఇలా తను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి తాను పాటిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాప్ పాయింటింగ్ లో అలాగే ద ప్లేసెస్ వేర్ గాంధీజీ ట్రావెల్డ్ బిఫోర్ హీ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటి దానికి వస్తే చంపారన్ ఇన్ బీహార్, ఖేదా ఇన్ గుజరాత్, అహ్మదాబాద్ ఇన్ గుజరాత్, ఈ 3 మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ గ్యారంటీగా మనకు వస్తాయి. మీకు తెలుసు అనుకుంటా, మ్యాప్ పాయింటింగ్ మనకి ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క సెషన్స్ ఎక్కడ జరిగాయి అనేటువంటిది కూడా మనకు వస్తుంది. అది కూడా చెప్తా, అది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూడబోతున్నాం రౌలట్ యాక్ట్. ఏంటి రౌలట్ యాక్ట్ అంటే ఎంబోల్డెండ్ విత్ సక్సెస్. ఎప్పుడైతే 3 ప్రాంతాల్లో అతని యొక్క నిరసన సక్సెస్ అయిందో గాంధీ గారికి ఒక నమ్మకం వచ్చింది. అవును, నేను చేసినటువంటి ఆలోచన కరెక్టే, సౌత్ ఆఫ్రికాలోనే కాదు భారతదేశంలో కూడా నేను చేసినటువంటి ఆలోచన కరెక్ట్, ప్రజలకి ఇది అర్థమవుతుంది, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే బ్రిటిష్ వాళ్ళు భయపడుతున్నారు అనేటువంటి ఒక నమ్మకం గాంధీ గారికి వచ్చిన తర్వాత 1919లో ఆయన దేశవ్యాప్తంగా సత్యాగ్రహ మూమెంట్ చెయ్యాలి అని రౌలట్ యాక్ట్ 1919 వచ్చినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏమిటి రౌలట్ యాక్ట్?
రౌలట్ యాక్ట్ అంటే ఇది ఒక యాక్ట్, ఇది ఒక చట్టం. హరీడ్లీ పాస్డ్ త్రూ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పార్లమెంట్ విధానం లాగానే అప్పట్లో నామమాత్రపు పార్లమెంట్, అంటే భారతీయులు తక్కువ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ, అలా ఉండేటువంటి ఒక కౌన్సిల్ పేరు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం జరిగిందంటే, యునైటెడ్ వాళ్ళు భారతీయులందరూ అపోజ్ చేసినప్పటికీ కూడా, నేను చెప్పాను కదా భారతీయుల సంఖ్య తక్కువ, బ్రిటిష్ వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇట్ గేవ్ ద గవర్నమెంట్ ఎనామరస్ పవర్స్ టు రిప్రెస్ పొలిటికల్ యాక్టివిటీస్. రిప్రెస్, సప్రెస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సప్రెస్ అంటే అణిచివేత, బలవంతంగా అణిచివేస్తే రిప్రెస్, బలవంతంగా అంటే పొలిటికల్ పవర్ తో అణిచివేస్తే రిప్రెస్. అండ్ అలౌడ్ ద డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం ఆర్టికల్ 21 అనుకుంటా, రైట్ టు ఇంప్రిజన్, ఏదో లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వచ్చినప్పుడు విత్ ఇన్ 24 hours మీరు ఖచ్చితంగా ఆ యొక్క కన్సర్న్ కోర్ట్ ఏది ఉంటుందో ఆ కోర్టులో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 24 hours లోపు మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పలానా వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము, ఆ వ్యక్తి పలానా పలానా కారణం వలన అరెస్ట్ చేశాం, అందువలన మాకు ఈ పర్మిషన్ కావాలి అని. అప్పుడు కోర్టు మనకి 14 days రిమాండో లేకపోతే ఆ కారణాలు వెరిఫై చేసి ఇస్తుంది. అలాంటి ఒక చట్టం ఉంది, అది ఏ యాక్టో మీకు తెలిస్తే మెన్షన్ చేయండి. ఆ యాక్ట్ ద్వారా మనకి విత్ ఇన్ 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ రౌలట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ రౌలట్ యాక్ట్ ఏం చేస్తుందంటే, రాజకీయంగా ఎవరైతే ఇలాంటి సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తారో, గాంధీ గారి నేతృత్వంతో సహా మిగతా వాళ్ళు ఎవరినైనా సరే అరెస్ట్ చేసి రాజకీయంగా ఇలాంటి ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని పొలిటికల్ ప్రిజనర్స్ అంటారు. అంటే రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళు. వీళ్ళని తీసుకెళ్లి దాదాపు 2 సంవత్సరాల పాటు ఎటువంటి కోర్టులోనూ సబ్మిట్ చేయకుండా జైల్లో పెట్టి నిర్బంధించేటువంటి, నిర్బంధానికి గురి చేయగలిగేటువంటి ఒక పవర్ గవర్నమెంట్కి వస్తుంది. దీని ద్వారా ఏంటి, రాజకీయ పరమైనటువంటి ప్రిజనర్స్ ని అరెస్ట్ చేస్తాము, రాజకీయ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే పొలిటికల్ యాక్టివిటీస్ హ్యావ్ టు బి స్టాప్డ్, అంతే కదా. రాజకీయ పరమైనటువంటి ఇవన్నీ కూడా ఆపేయాలి, నిర్బంధించాలి, తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచన బహుశా బ్రిటిష్ వాళ్ళు చేశారని అనుకోవచ్చు. సో మహాత్మా గాంధీ వాంటెడ్ నాన్ వైలెంట్ సివిల్ డిసోబీడియన్స్ అగెయిన్స్ట్ సచ్ అన్జస్ట్ లాస్ ఫర్ విచ్ స్టార్టెడ్ విత్ హర్తాల్ ఆన్ 6th April. ఇక్కడ మనకి వాడేటువంటి కొన్ని పదాల యొక్క మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. ఏంటది? నాన్ వైలెంట్, ఎటువంటి సందర్భంలో కూడా మనం హింసకి పాల్పడకూడదు, ఎదుటి వ్యక్తిని ప్రవోక్ చేయకూడదు, ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టినా కూడా మనం అతన్ని కొట్టకూడదు అనేటువంటిది గాంధీ గారి సిద్ధాంతం, ఆయన నమ్మినటువంటి ధర్మం. అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించండి, దేశవ్యాప్తంగా ప్రారంభించండి. దేశం అంతటా కూడా ఒకేసారి కనుక మనం చేస్తే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేక వాళ్ళు దేశాన్ని విడిచి పారిపోతారు అనేటువంటిది గాంధీ గారి యొక్క ఓవరాల్ ఐడియాగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ హర్తాల్ అనేటువంటిది ఏంటి అంటే, ఉన్నట్టుండి గుంపులు గుంపులుగా జనాలు వచ్చేస్తారు. అంటే ముందుగా చెప్పరు, ముందుగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి చెప్పరు, అప్పటికప్పుడు వచ్చేసి గుంపులు గుంపులుగా వచ్చి ఆ షాపులని వాటిని మూపించేస్తారు. అట్లాంటి వాటిని హర్తాల్స్ అంటారు, లేదా పికెటింగ్ అంటాం. అలా చేసినటువంటి సందర్భం 6 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు. సో ర్యాలీస్, వీళ్ళు ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ వెళ్తారు. అంటే వీళ్ళు అరుచుకుంటూ స్లోగన్ నేర్చుకుంటూ వెళ్తా ఉంటారు. వేరే సిటీస్ లో చేశారు, వర్కర్స్ ని స్ట్రైక్ లో చేశారు, రైల్వే వర్క్ షాప్ లో వర్కర్స్ స్ట్రైక్ వెళ్ళారు, షాప్స్ మూసేశారు. ఇలాగా పాపులర్ అప్సర్జ్, కమ్యూనికేషన్ లైన్స్ కట్ అయిపోతాయేమో, రైల్వే టెలిగ్రాఫ్స్ అన్ని కూడా డిస్కనెక్ట్ అయిపోయినాయి.
ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మెజారిటీ ఆఫ్ ఇండియన్సే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏమైందంటే క్లాంప్ డౌన్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్, ఇలాంటి ఒక నేషనలిస్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినటువంటి గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా భయపెట్టాలి, ఇలాంటి ఒక లీడర్షిప్ పెరగకూడదు, ఇలాంటి నిరసనలు పెరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఈ లోకల్ లీడర్స్ అందరినీ కూడా పిక్ చేశారు, అమృత్సర్లో అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీని ఢిల్లీకి ఎంటర్ అవ్వకుండా బార్ చేశారు, అంటే ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి అక్కడికి రావద్దని నిరసన వ్యక్తం చేశారు. 10th ఏప్రిల్న పోలీసు అమృత్సర్లో వెళ్తున్నటువంటి శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్నటువంటి వాళ్ళ పైన కాల్పులు జరిపింది పోలీస్. సో వైడ్ స్ప్రెడ్ అటాక్ ఆన్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, రైల్వే స్టేషన్స్. ఎప్పుడైతే ఈ అటాక్ జరిగిందో, ఈ అటాక్ జరగడంతో ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగున వచ్చి ప్రభుత్వ బ్యాంకుల పైన, పోస్ట్ ఆఫీసుల పైన, రైల్వే స్టేషన్ల పైన దాడికి పాల్పడ్డారు. ఎప్పుడైతే ఈ దాడికి పాల్పడ్డారో గాంధీ గారు చెప్పినటువంటి మార్గం కానప్పటికీ ప్రజలపై కాల్పులు జరిగేపాటికి ప్రజల్లో ఆగ్రహం వచ్చింది కాబట్టి ప్రజలు ఇలా తిరుగుబాటు చేశారు. ఎందుకు బ్యాంకుల పైన, పోస్ట్ ఆఫీసుల పైన, రైల్వే స్టేషన్ల పైన తిరుగుబాటు చేశారంటే ఇవి బ్రిటిష్ పవర్ కి సింబల్స్ గా ఉన్నాయి కాబట్టి, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లు ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అలా జరిగినటువంటి ఒక సందర్భంలో మార్షల్ లా వాజ్ ఇంపోజ్డ్ అండ్ జనరల్ డయర్ టుక్ ద కమాండ్. మార్షల్ లా అంటే మనకి 144 సెక్షన్ అంటాం. ఇప్పుడు ఇదేంటంటే పోలీస్ రూల్. నార్మల్ సివిల్ స్టేట్ లో పోలీసులకి ఎనామరస్ పవర్స్ ఉంటాయి. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఇలాంటి నిరసనలు, ధర్నాలు ఇలాంటివి ఏవి కూడా చేయటానికి వీలు ఉండదండి. సో పోలీసులకి ఫుల్ పవర్ ఉంటుంది. అలాంటి ఒక సందర్భంలోనే జనరల్ డయర్ అనేటువంటి ఒక అధికారి తను అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకు? అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ ఛానల్స్ లేవు, అలాగే మనకి వైడ్ పబ్లిక్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఈ వార్త అంతగా అందరికీ తెలియలేదు. సో 13th ఏప్రిల్న ఇన్ఫేమస్ జలియన్ వాలాబాగ్, అత్యంత బాధాకరమైనటువంటి, చరిత్రలో అత్యంత అమానవీయమైనటువంటి ఒక సంఘటన జలియన్ వాలాబాగ్ ట్రాజడీ. బహుశా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందంటే లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ ఎన్క్లోజ్డ్ గ్రౌండ్ ఆఫ్ జలియన్ వాలాబాగ్. ఈ జలియన్ వాలాబాగ్ గ్రౌండ్ ఎలా ఉంటుందంటే మనకి చాలా వైపుల నుంచి దారులు ఉండవు, ఒక్క వైపే దారి ఉంటుంది, మిగతా వైపు అంతా కూడా క్లోజ్డ్ గా ఉంటుంది. అక్కడికి వచ్చారు ప్రజలందరూ కూడా వచ్చారు. ఆ రోజు ఒక కారణం ఏంటంటే ఆ బైసాఖి ఫెస్టివల్ అయి ఉండటం ఒకటి, చాలా మంది ప్రజలకి ప్రభుత్వం యొక్క ఈ మార్షల్ లా విధించబడింది అనేటువంటి నిర్ణయం తెలియకపోవటం. ప్రజల్లో చాలా మందికి ఈ విషయం తెలియదండి. తెలియకపోవడంతో వీళ్ళకి ఏమైందంటే దే కేమ్ టు ప్రొటెస్ట్ అగైన్స్ గవర్నమెంట్స్ న్యూ రిప్రెసివ్ మెజర్స్. వాళ్ళు సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా తమ యొక్క నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరూ వచ్చారు. అదే రోజు కొంతమంది బైసాఖి ఫేర్, జాతర అంటాం కదా, ఆ జాతరకు వచ్చారు కొంతమంది. కొంతమంది ఏమో స్వాతంత్రం పోరాటం వ్యతిరేకత వ్యక్తం చేయడానికి వస్తే, కొంతమంది ఏమో బైసాఖి ఫేర్కి వచ్చారు. బైసాఖి ఫేర్ అంటే మనకి మన ఊర్లో జరిగేటువంటి తిరణాలు, సంతలు ఇలాంటివి అన్నమాట. సో చాలా మంది ఆ సిటీ వాళ్ళే కాకుండా బయట గ్రామాల నుంచి, విలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళు చాలా మందికి ఈ మార్షల్ లా గురించి తెలియదండి, చాలా మందికి అవగాహన లేదు, ఇట్లా అమృత్సర్లో ఇలా ఉంది, ఇలాంటి పరిస్థితి ఉందని. సో డయర్ ఎంటర్ అయ్యాడు. డయర్ ఎంటర్ అవుతుంటేనే ఉన్నటువంటి ఒక ఎగ్జిట్ వే, బయటికి వెళ్ళేటువంటి మార్గాన్ని బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసి ఎటువంటి వార్నింగ్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఆ ఫైరింగ్ ఓపెన్ చేసి కొన్ని వందల మంది చనిపోవడానికి కారణం అయ్యాడు. మరి ఎందుకు ఆయన అలా చేయాలనుకున్నాడో ఏంటో మనకు తెలియదు, కానీ చాలా అమానవీయమైనటువంటి సంఘటన. సహజంగా పోలీస్ ఫైరింగ్ ఎక్కడైనా స్టార్ట్ చేయడానికి ముందు 1, 2, 3 వార్నింగ్స్ ఇస్తారు. రెండవది గాలిలో కాల్పులు జరుపుతారు. దాంతో చాలా వరకు ప్రజలు చెదిరిపోతారు ఎవరైనా నిరసనలు కానీ ఘర్షణలు కానీ చేస్తున్నప్పుడు. ఎందుకంటే
ప్రాణం చాలా విలువైంది కదండి. వీళ్ళు అదేమీ కూడా చేయకుండా డైరెక్ట్ గా ప్రజలపై కాల్పులు జరిపారు. కొన్ని వందల మంది చనిపోయారు, వేల మంది గాయపడ్డారు. హిజ్ ఆబ్జెక్టివ్, ఆయన ఏమన్నాడంటే తర్వాత, ఈ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోరల్ ఎఫెక్ట్ టు క్రియేట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సత్యాగ్రహీస్ ఎ ఫీలింగ్ ఆఫ్ టెర్రర్ అండ్ ఆవ్. ఆయన ఏమని చెప్పాడంట, ఎందుకు ఇలా చేశారు ఆయన అడిగితే, అవును నేనే చేశాను ఇదంతా. ఎందుకు చేశానంటే, ఆయన ఏదో చెప్తున్నాడు కదా సత్యాగ్రహం అని, సత్యాగ్రహీస్ అందరూ ఫాలో అవుతున్నారు కదా, నేను కూడా అలాగే ఒక మారల్, ఒక వాళ్ళలో ఒక భయాన్ని, మైండ్ లో ఒక భయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి ఒకటి చేశారంటే మీరు, ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది మీకు, మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి అని షాక్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఒకటి క్రియేట్ అవుతుంది మీకు అనేటువంటి ఒక ఎఫెక్ట్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలాంటి ఒక చర్యకి నేను పాల్పడ్డాను అని చెప్పాడంట ఆయన. మరి అది అమానవీయం, ఎప్పటికీ కూడా మనం యాక్సెప్ట్ చేయలేం ఇలాంటి ఒక సంఘటన. శాంతియుతంగా తెలియని అమాయకమైనటువంటి ప్రజలు ఎంతో మంది చనిపోయారండి. చాలా బాధాకరం. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. మనం ఇది ఒక్క ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎన్నో చేశారు, ఎన్నో జరిగాయి అనేది మనం ఖచ్చితంగా చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. సో ఇలా జలియన్ వాలాబాగ్ న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, ఒకసారి శాంతియుతంగా వెళ్తున్నటువంటి వాళ్ళని అటాక్ చేసినందుకే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. రెండోసారి కూడా ఇలా చేసి కావాలని మేము ఇలా చేశాము, మీరు భయపడాలని ఇలా చేశాము అని చెప్పడంతో ఇంకా ఆవేశం బాగా వచ్చి నార్త్ ఇండియన్ టౌన్స్ మొత్తం కూడా స్ట్రైక్స్, క్లాషెస్, పోలీసుల పైన అటాక్ చేయటం, గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన అటాక్ చేయటం, బ్రిటిష్ వాళ్ళు దీనికి విపరీతంగా రెస్పాండ్ అవటం, వాళ్ళు కూడా దాడి చేయటం, హ్యూమిలియేట్ చేయటం, టెర్రరైజ్ చేయటం. ముఖ్యంగా సత్యాగ్రహీస్ అని ఎవరైనా వైట్ డ్రెస్ లేదా గాంధీ గారి క్యాప్ పెట్టుకొని కనబడితే వాళ్ళ చేత బలవంతంగా వాళ్ళ నోస్, ముక్కుని నేలకి రాపిచ్చేవాళ్ళు. బలవంతంగా రాపిచ్చి వాళ్ళని ఆ స్ట్రీట్స్ పైన పొరలాడిచ్చేవాళ్ళు, క్రాల్ చేయించేవాళ్ళు, ఇలా ఇలా క్రాల్ చేసి వెళ్ళేటట్టుగా. అలాగే సెల్యూట్ టు ఆల్ ద సాహిబ్స్, బ్రిటిష్ అధికారులందరికీ సెల్యూట్ చేయించడం. ఇలా చేయటంతో అందరూ కూడా పంజాబ్, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఈ ప్రాంతాలకు రావటం, అక్కడ వైలెన్స్ విపరీతంగా పెరిగిపోవటం. దీంతో గాంధీ గారి మూమెంట్ ని కాల్ ఆఫ్ చేశారు. ఇంత హింసని ఆయన భరించలేకపోయారు. ఆయన ధర్మం ఏంటి, అహింస పరమో ధర్మ. కాబట్టి ఆయన దీన్ని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. యాక్సెప్ట్ చేయలేక దీన్ని ఆపేయండి, ఇలాంటిది మనకు వద్దు అని ఆయన చెప్పడం జరిగింది. సో వైల్ ద రౌలట్ యాక్ట్ సత్యాగ్రహ has become widespread movement, it was still mostly in cities and towns. ఎక్కువగా సిటీల్లోను, నగరాల్లోనూ జరిగింది. గాంధీజీ ఫెల్ట్ ఇంకా బ్రాడ్ బేస్డ్ గా, అంటే మన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కదా, గ్రామాలన్నిటిలో కూడా జరగాలి, కేవలం పట్టణాలు నగరాలకు మాత్రమే జరిగితే సరే. అంటే అక్కడ అనలిటికల్ అండి. గాంధీ గారి జరిగినటువంటి దాన్ని చూశారు, నష్టం జరుగుతుంది, మన చేయి దాటిపోతుంది అని అంటే అక్కడతో ఆగిపోయారు. తను అక్కడతో ఆపేయమని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేశారు. తర్వాత ఎక్కడెక్కడ జరిగింది, ఎలాంటి ప్రభావం జరిగింది, ఎలాంటి నష్టం జరిగింది అనేటువంటిది ఒక అంచనా వేసుకున్నారు. ఆ అంచనా వేసుకున్న తర్వాత ఓకే, మనం ఇలా చేస్తే జరగదు, మనం ఇలా చేయాలి, మనకి ఇంకా బ్రాడ్ గా జరగాలి, ఇంకా ఎక్కువ, ఒక ప్రాంతం కాబట్టి వాళ్ళు ఇలా అటాక్ చేయగలిగారు, అన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు చేయలేరు కదా అనేటువంటి ఒక బ్రాడ్ ప్రాస్పెక్ట్ తీసుకొని అక్కడి నుంచి నో సచ్ మూమెంట్ కుడ్ బి ఆర్గనైజ్డ్ వితౌట్ బ్రింగింగ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ క్లోజ్ టుగెదర్. వాళ్ళందరినీ దగ్గరికి తీసుకురాకుండా, హిందువులు ముస్లిమ్స్ ఒకటే అవ్వకుండా ఇలా విడివిడిగా ప్రయత్నాలు చేయటం చాలా కష్టం అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. దాంతో ఆయన ఏమనుకున్నారంటే ఈ ఖిలాఫత్ మూమెంట్ని తీసుకుందాము. ఈ ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటండి అంటే,
ఖిలాఫత్ మూమెంట్ అనేది ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినటువంటి తదనంతరం అప్పుడు ఉన్నటువంటి ఒటోమన్ టర్కీ అధికారంలో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉంటారో ఆయనే స్పిరిచువల్ హెడ్ ఆఫ్ ద ఇస్లామిక్ వరల్డ్. ముస్లిం సమాజానికి లేదా ఇస్లాం సమాజానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురువుగా, అతనే ఎంపరర్, అతనే ఆధ్యాత్మిక గురువుగా కూడా ఉండేవాడు. ఆయన పట్ల హార్ష్గా చేయబోతున్నారు ఒక ట్రీటీ అనేటువంటి ఒక న్యూస్ రావడంతో దానికి వ్యతిరేకంగా, ఖిలాఫ్ అంటే వ్యతిరేకత, ఖలీఫా, మత గురువు పేరు ఖలీఫా అంటాం, ఆ ఖలీఫాకి పవర్స్ తగ్గించాలి. ఈ ఖిలాఫత్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటైంది బాంబేలో 1919. సో ఖలీఫాస్ యొక్క పవర్స్ ని తగ్గించాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. దానికి వ్యతిరేకిస్తూ ఖిలాఫత్ కమిటీ, వ్యతిరేక కమిటీ ఏర్పడింది. యంగ్ జనరేషన్ ఆఫ్ ముస్లిమ్స్, ముఖ్యంగా బ్రదర్స్ మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ, వీళ్ళిద్దరూ కూడా ముందుకొచ్చారు. సో వీళ్ళని గాంధీ గారు కలిశారు. బిగాన్ డిస్కసింగ్ విత్ మహాత్మా గాంధీ అబౌట్ పాసిబిలిటీ ఆఫ్ ఎ మాస్ యాక్షన్ ఆన్ ద ఇష్యూ. వాళ్ళు గాంధీ గారిని కలిసి ఇలాంటి ఒక మాస్ యాక్షన్ ప్లాన్ చేయాలండి, మా మత గురువుకు అన్యాయం జరగబోతుంది, జరిగేటువంటి ప్రమాదం ఉంది, దానికి మేమందరం వ్యతిరేకులమే, మా మత సంబంధించినటువంటి ఆలోచనలు దెబ్బతింటాయి అనేటువంటి ఒక భావాన్ని తెలియజేసినప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మనం భారతదేశం అంతటా పోరాటాలు జరగాలి, ముఖ్యంగా హిందూస్ ముస్లిమ్స్ కలిసి చేయాలి అనేటువంటిది ఆయన చెప్పింది. సో ఎస్, ఇది ఒక ఆపర్చునిటీగా ఆయన భావించాడు. ముస్లిమ్స్ అందరినీ కూడా ఒక యూనిఫైడ్ నేషనల్ మూవ్మెంట్ లో భాగస్వామ్యం చేయాలని కలకత్తా సెషన్, కాంగ్రెస్ సెషన్ జరిగింది కలకత్తాలో సెప్టెంబర్ 1920లో. ఈ కన్విన్స్ ది అదర్ లీడర్స్, అంటే మిగతా వాళ్ళని ఒప్పించి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది మనం ఖలీఫాకి సపోర్ట్ గా ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటి దాంతో కలిపి చేద్దాం, యాజ్ వెల్ యాజ్ ఫర్ స్వరాజ్. వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఖలీఫాపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడికి వ్యతిరేకంగా ఖిలాఫత్ చేస్తారు ముస్లిమ్స్, భారత హిందువులు స్వరాజ్యం కోసం ఫైట్ చేస్తారు, అందరం కలిసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఒక ఒప్పందానికి కాంగ్రెస్ పార్టీని అలాగే హిందువులు ముస్లింలు కలిసి పోరాటం చేయటానికి ఆయన ఒప్పించేటువంటి ఒక ప్రయత్నం చేయటం జరిగిందండి. ఆ ప్రయత్నం తర్వాత ఏం జరిగింది, నేను మిమ్మల్ని ఫస్ట్ లోనే ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై గాంధీజీ? ద ఫేమస్ బుక్ హింద్ స్వరాజ్. ఇది 1909లో వచ్చిందండి. మహాత్మా గాంధీ డిక్లేర్డ్ బ్రిటిష్ రూల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా వాస్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్స్. ఎందుకు నాన్ కోఆపరేషనే తీసుకోవాలి, ఎందుకు నిరాకరణే తీసుకోవాలి అని అడిగినటువంటి సందర్భంలో మనకి ఇండియన్స్ యొక్క సపోర్ట్ ఉండబట్టే బ్రిటిషర్స్ ఆర్ ఏబుల్ టు సర్వైవ్. ఇఫ్ ఇండియన్స్ refuse to cooperate, British rule in India would collapse within a year. Swaraj would come. ఒక సంవత్సర కాలం లోపే భారతీయులందరూ కూడా తమ యొక్క సహాయాన్ని కనుక నిరాకరిస్తే వెంటనే బ్రిటిష్ రాజ్యం కొలాప్స్ అయిపోతుంది. భారతీయులందరూ తమ విధుల నుంచి వచ్చేస్తే, ఈ నిరాకరణ జరిగితే వెంటనే బ్రిటిష్ వాళ్ళు పడిపోతారు, సహజంగా మన స్వరాజ్యం మనకు వచ్చేస్తుంది, దీనికి పెద్ద శ్రమ పడాల్సిన పని లేదని తన యొక్క పుస్తకమైనటువంటి హింద్ స్వరాజ్ 1909లో గాంధీ గారు రాసుకున్నటువంటి బుక్ లో ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై మహాత్మా గాంధీ అని అంటే హింద్ స్వరాజ్. అందరూ నోట్ చేసుకోండి. సో హౌ కుడ్ నాన్ కోఆపరేషన్ బికమ్ ఏ మూమెంట్ అనేది గాంధీజీ గారు ఆలోచించారు. మూమెంట్ షుడ్ అన్ఫోల్డ్ ఇన్ స్టేజెస్. ఒకేసారి ఉద్యమం జరగకూడదండి, ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క వారం ఒక్కొక్కలా జరగాలి. మొట్టమొదటిగా టైటిల్స్, ఎవరెవరికైతే గౌరవ బిరుదులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు, సరెండర్ చేశారు. సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, ఫోర్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్, స్కూల్స్, ఫారెన్ గూడ్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు, పోలీసులో పనిచేసే వాళ్ళు, ఆర్మీలో పనిచేసే వాళ్ళు, కోర్టులో పనిచేసే వాళ్ళు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో పనిచేసే వాళ్ళు, స్కూల్స్, ఫారెన్ గూడ్స్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా మానేయండి, బాయ్కాట్ చేయండి,
రిఫ్యూజ్ టు డీల్ అండ్ అసోసియేట్, కొనటం కానీ అమ్మటం కానీ చేయబాకండి. అలాగే గవర్నమెంట్ దీనికి వ్యతిరేకంగా రిప్రెషన్ దిగింది. ఫుల్ సివిల్ డిసోబీడియన్స్ క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు. సో సమ్మర్ ఆఫ్ 1920 మహాత్మా గాంధీ, మహమ్మద్ షౌకత్ అలీ బ్రదర్స్ వీళ్ళు ఎక్స్ట్రీమ్ ట్రావెల్ చేశారు. భారతదేశం అంతా ట్రావెల్ చేసి సపోర్ట్ గ్యాదర్ చేసుకొని ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. హవెవర్ ద కన్సర్న్ అబౌట్ ద ప్రపోజల్ reluctant to boycott the council elections scheduled for November 1920. ఇందులో కొంత కాంగ్రెస్ లో ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే మేము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, చేయకపోతే మనం కౌన్సిల్స్ లోకి మీరు వెళ్ళొద్దంటున్నారు, ఒకవేళ వెళ్ళకపోతే మన వాయిస్ ఎలా వినపడుతుంది, ఇప్పటికే మనల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు వాళ్ళు అనేటువంటి ఒక ఒపీనియన్ వాళ్ళు వ్యక్తం చేశారు. కాబట్టి సెప్టెంబర్ డిసెంబర్ లో ఇంటెన్స్ టసల్ జరిగింది, బాగా అంతర్మదనం జరిగి ఫైనల్ గా నో మీటింగ్ పాయింట్ బిట్వీన్ సపోర్టర్స్ అండ్ అపోనెంట్స్ ఆఫ్ ద మూమెంట్, ఇలాంటి ఒక డిఫరెన్సెస్ డివైడ్ వచ్చేసింది. అప్పుడు కాంగ్రెస్ నాగపూర్ సెషన్ డిసెంబర్ 1920, కలకత్తా సెషన్ జరిగింది, మళ్ళీ నాగపూర్ సెషన్ జరిగింది డిసెంబర్లోని 1920లో. సో ఈ రెండు కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ లో వస్తాయి, కలకత్తా సెషన్, నాగ్పూర్ సెషన్. సో నాగ్పూర్ సెషన్ లో ఒక కాంప్రమైజ్ వర్కౌట్ చేశారు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని యాక్సెప్ట్ చేశారు, అందరూ కూడా ఒప్పుకున్నారు, ఓకే వీ విల్ డూ ఇట్ అన్నారు. సో డిసెంబర్ లో వీళ్ళు ఒప్పుకున్నారు. సో హౌ డిడ్ ద మూవ్మెంట్ అన్ఫోల్డ్, వాట్ ఆర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్, హౌ డిడ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ కన్సీవ్ ది ఐడియా, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని మనం చూద్దాం. ఇది నెక్స్ట్ సెషన్ లో మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే, హౌ డిడ్ ది ఐడియా ఆఫ్ నాన్ కోఆపరేషన్ అనేది ఎలా వచ్చింది, రివర్స్ లో వెళ్దాం. నాన్ కోఆపరేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, హిందూస్ ముస్లిమ్స్ యూనిటీకి గాంధీ గారు ఎలా వర్క్ చేశారు, ఎందుకు గాంధీ గారు వర్క్ చేద్దాం అనుకున్నారు, అంతకు ముందు అసలు ఏం జరిగింది, సత్యాగ్రహ అంటే ఏంటి, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏంటి, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అది కావాలని చేశారా లేకపోతే తెలియక చేశారా, పొరపాటుగా జరిగిందా, దానికి ముందు గాంధీ గారు రాసినటువంటి పుస్తకం పేరేంటి, అలాగే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి భారతదేశం పైన, రౌలట్ యాక్ట్ అంటే ఏంటి, దాని ద్వారా ఏం చేయొచ్చు, ఎందుకు దాన్ని అంత విమర్శకు గురైంది అది, అదేవిధంగా మనకి కొంచెం ముందుకెళ్తే అసలు ఈ నేషనలిజం అనేటువంటి ఐడియా ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, భారతదేశంలో అంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉండేది, దానికి ఎలాంటి ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అని మనం చెప్పాం. అలాగే హౌ డిడ్ దే డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ త్రూ ద స్ట్రగుల్ అగైన్స్ ద బ్రిటిషర్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బహుశా మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీ అందరికి అర్థం కాని పక్షంలో ఏ పాయింట్ అర్థం కాలేదో ఆ పాయింట్ తెలియచేయండి. ఖచ్చితంగా మీకు ఈ ఇయర్ మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక బ్యాచ్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. సో హిస్టరీ చాప్టర్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ కావాలో పెట్టండి. ఆల్రెడీ జాగ్రఫీ 2 చాప్టర్స్ మనం పెట్టున్నాం, హిస్టరీ ఒక చాప్టర్ ఆల్రెడీ మనకు అవైలబుల్ గా ఉంది, ఇది సెకండ్ చాప్టర్ మనం స్టార్ట్ చేసాం. ఇది అయ్యేలోపు మీ ఒపీనియన్స్ చెప్తే మనం నెక్స్ట్ ఆ టాపిక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మీకు కావాల్సినటువంటి చాప్టర్స్ ముందుగా చెప్పి మొత్తం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్, ఏ పాయింట్ మీరు కవర్ చేసుకుంటే మంచిది అనేది మనం చూద్దాం. ఎందుకంటే మనకి అల్టిమేట్ గోల్ ఆల్వేస్ రిమెంబర్ హ్యావ్ యువర్ ఎండ్ ఇన్ ద మైండ్. ఇది స్టీవెన్ కవి చెప్పినటువంటి పాయింట్, బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్ అని. అంటే మన అంతిమ లక్ష్యం ఏంటి అనేది మనం పెట్టుకొని మనం దాన్ని బట్టి మనం మన యొక్క మార్గాన్ని నిర్దేశించుకొని ప్రయత్నం చేస్తే ఎటు అదిరి బెదరకుండా మన లక్ష్యం వైపుకి మనం ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ యువర్ బెస్ట్ విషెస్. మీలో చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు. చాలా మంది చాలా బాగుంది సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి మీరు చెప్తుంటే అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మన తెలుగు పిల్లలందరికీ కూడా మంచి మార్క్స్ రావాలి, గర్వంగా చెప్పుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు ఏదైనా మీరు మంచి మంచి ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతే అది కూడా మన దేశానికి సేవ చేసినట్లే. కాబట్టి మీ అందరికీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విల్ మీట్ యూ ఆల్ సూన్, కమింగ్ సూన్. దట్స్ ఆల్ ఫర్ నౌ ఫ్రమ్ Seshu Chira signing off. Thank you. Bye bye.